नमस्ते महोदय। नमस्ते आचार्य। मंत्रपाठः सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। సాంఖ్య దర్శనంలో రెండవ అధ్యాయం చెప్పుకుంటున్నాము. రెండవ అధ్యాయంలో నిన్న మనము 34 సూత్రాల వరకు చూసాము. నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే వృత్తులు అంటే ఏమిటి, వాటి వృత్తులను తొలగించుకున్నప్పుడు ఎటువంటి స్థితి మనకు కలుగుతుంది. ఎందుకంటే కథన వృత్తి సామాన్య కథన వృత్తి ప్రాణాఖ్యాహ వాయవః పంచ అని చెప్పి మనం చెప్పుకున్నాము. కథన వృత్తులు ఏవైతే ఉన్నాయంటే కథన సాధనాలు అంటే మన ఇంద్రియాలు 13 ఇంద్రియములు అంటే మనసు, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, బుద్ధి, అహంకారము, మనస్సు, మొత్తం ఈ 13 ఇంద్రియాలు జీవాత్మకు అత్యంత దగ్గరగా ఉంటాయి. దగ్గరగా ఉండి జీవాత్మకు సహాయపడుతూ ఉంటాయి. ఇందులో క్రమశ్చ అక్రమశ్చ ఇంద్రియ వృత్తి, ఇంద్రియాల యొక్క వ్యాపారం ఏదైతే ఉందో అవి ఒక్కోసారి ఆత్మకు అంతర్గతంలో అంటే క్రమంగా కూడా నడుస్తుంటే ముందు ఆత్మ మనసుని ప్రేరేపిస్తుంది, మనసు ఇంద్రియాలను ప్రేరేపిస్తుంది. ఆ క్రమంగా వృత్తి వ్యాపారం నడుస్తుంది. ఒక్కొక్కసారి సంస్కార వశాత్ అక్రమంగా కూడా ఈ వృత్తులు ఈ వ్యాపారం నడుస్తూ ఉంటాయి. మనకు తెలియకుండానే అవి జరిగిపోతూ ఉంటాయి. అంటే అక్కడ మనసు సక్రియంగా ఉండదు. అంటే అక్కడ అన్య విషయాల్లో స్థిమితంగా ఉండడం, అన్ని విషయాల్లో వేరే విషయాలు లీనం కావడం వలన, అంటే అవిద్య అంధకారంలో ఉండటం వలన, సంస్కారం ప్రాబల్యం చేత మనకు తెలియకుండా చాలా క్రియాకలాపాలు జరిగిపోతూ ఉంటాయి. అవి ఏంటి ఆ వృత్తులు? ఎటువంటి వృత్తులు అంటే వృత్తయ పంచతయ క్లిష్టాక్లిష్టాహ. ఇవి కొన్ని ఈ వృత్తులు 5 రకాలుగా ఉంటాయి. అవి ఒకటి కష్టాన్ని ఇచ్చేటి ఉంటాయి, కొన్ని సుఖాన్ని ఇచ్చేటి ఉంటాయి. సో అందుకే క్లిష్టాక్లిష్టాహ అని చెప్పి చెప్పుకున్నాము. ఏవైతే క్లేశమూలాహ క్లిష్టాహ సంసారాభిముఖాహ, ఏవైతే కష్టాన్ని ఇచ్చేటువంటి ఆలోచనలు ఉన్నాయో, వ్యాపారం ఉందో అవి సంసారం వైపు తీసుకెళ్తాయి. అక్లిష్టాహ, ఏవైతే అటువంటి విచారాలు, అటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవి సుఖాన్ని దుఃఖాన్ని కాకుండా సుఖ విశేషాన్ని ఇస్తాయో అటువంటి ఆలోచనలు వృత్తుల వ్యాపారం ఏదైతే ఉందో అది మనకు వివేక ఖ్యాతి అభిముఖ, ఖ్యాతి విషయ వివేకాభిముఖ, వివేకం వైపు, వైరాగ్యం వైపు, ముక్తి వైపు తీసుకెళ్తాయి అని చెప్పి మనం చెప్పుకున్నాము. వాటిని అక్లిష్ట వృత్తులు అంటారు. ఏవైతే కష్టాన్ని ఇవ్వవో అవి అక్లిష్ట వృత్తులు. వివేకం వైపు తీసుకెళ్తాయి. ఏవైతే కష్టాన్ని ఇస్తాయో, దుఃఖాన్ని ఇస్తాయో అటువంటి వృత్తులు, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి సంసారం వైపు తీసుకెళ్తాయి అని చెప్పి నేను వృత్తులు చెప్పుకున్నాము. ఎప్పుడైతే ఈ వృత్తులను తొలగించుకున్నాము, వృత్తులు అంటే అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇటువంటి అధర్మాల గురించి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపశాంతం చేసుకున్నప్పుడే అప్పుడు జీవాత్మ స్వస్థంగా ఆరోగ్యంగా ఉంటుంది, తనలో తాను లీనమై ఉంటుంది. అలాగే తన్ నివృత్తౌ ఉపశాంతోపరాగ స్వస్థ. మనలో ఇంద్రియాలు చాలా ఉంటాయి. ఈ 13 ఇంద్రియాలు చెప్పుకున్నాం. ఏదో ఒక ఇంద్రియం ఏదో ఒక దాంట్లో లీనమై ఉంటుంది. పంచ జ్ఞానేంద్రియాల నుంచి, పంచ కర్మేంద్రియాల నుంచి, బుద్ధి, మనసు, అహంకారం ఇందులోంచి ఏదో ఒకటి తన కర్మలో ఏ విధమైన సంస్కారం ఉందో, ఏ విధమైన సంసర్గం ఉందో, సాంగత్యం ఉందో దాన్ని బట్టి అటువంటి ఆలోచనలు, అటువంటి వ్యాపారాలు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఆలోచనలు మనకు క్లిష్ట వృత్తులు అనుకోండి, కష్టాన్ని ఇచ్చేటువంటి అనుకోండి, అవి సంసారం వైపు ఆకర్షణకు లోనవుతూ ఉంటాయి. ఏవైతే కొన్ని అటువంటి కర్మలు, ఉత్తమ కర్మలు చేస్తున్నావు, పుణ్యకర్మలు చేస్తున్నావు అనుకోండి, అవి అక్లిష్ట వృత్తులు కాబట్టి దుఃఖాన్ని ఇచ్చేటువంటివి కావు. కాబట్టి నీకు వివేకం వైపు, వైరాగ్యం వైపు, ఆధ్యాత్మిక వైపు ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి వృత్తులు మనకి ఏదో జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ వృత్తులను ఉపశమనం చేసుకున్నప్పుడు, శాంతం చేసుకున్నప్పుడు
అది చెప్పాడు. తన్నివృత్త ఉపశాంతోపరాగ స్వస్థ. ఎప్పుడైతే మనసులో ఈ ఆలోచనలు విచారాలు ఎప్పుడైతే శాంతమవుతాయో అప్పుడే మన మనసు స్థిరంగా ఉంటుంది, స్థిమితంగా ఉంటుంది, ఆత్మ తనలో తను లీనమై ఉంటుంది. స్థిరంగా అంటే ఆరోగ్యంగా, స్వస్థ అంటే ఇక్కడ ఆరోగ్య విషయం కాదు, తనలో తాను లీనం కావడం, ఎల్లప్పుడూ జీవాత్మ శాంతంగా ఉండడం, ఆనందంగా ఉంటాం. అది ఎప్పుడవుతుంది? మనలో ఉండే వృత్తులను ఆలోచనలు ఎప్పుడు తొలగించుకుంటామో అది అప్పుడే సాధ్యమవుతుంది. అందుకే మనం ప్రారంభంలో యోగ దర్శనం చెప్పుకున్నాం. యోగ అంటే ఏమిటంటే చిత్త వృత్తి నిరోధ. చిత్తంలో ఉండే వృత్తులు, చాలా రకరకాల వృత్తులు, ఆలోచనలు వస్తుంటాయి. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినవేశ కారణంగా రకరకాల ఆలోచనలు, కేవలం ఉపలక్షణంగా ఒక 5 చెప్పుకున్నాము. ముఖ్యంగా దీని అంతర్గతంగా రకరకాలుగా రాగద్వేషాలతో యుక్తమైపోయి స్వార్థ యుక్తమై రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటామట. అందుకే ఎప్పుడైతే ఈ ఆలోచనలు వృత్తులు, వీటిని వ్యాపారం అని, వృత్తుల్ని వ్యాపారం, వృత్తులు లేదా ఆలోచనలు అని చెప్తున్నాము. తో యోగ అంటే ఏమిటంటే చిత్త వృత్తి నిరోధ యోగ. మన చిత్తంలో ఉండేటువంటి వృత్తులను, ఆలోచనలు ఎప్పుడైతే తొలగించేస్తామో, నిలబెట్టేస్తామో అదే యోగం అవుతుంది. ఆ యోగ స్థితిలో జీవాత్మ తనలో తాను స్పష్టంగా ఉంటుంది, తనలో తాను లీనమై ఉంటుంది, తనలో ఆత్మస్వరూపంలో ఉండి శాంతంగా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా సేమ్ అదే, ఎప్పుడైతే వృత్తుల్ని శాంతం చేసుకుంటామో, నివృత్తమవుతాయే, అప్పుడే స్వస్థ అంటే ఆ జీవాత్మ తనలో తాను లీనమైపోయి, ఆత్మస్వరూపం లీనమైపోయి ఆనందంగా పరిశుద్ధంగా ఉంటుంది, ఆనందానుభూతిని పొందుతూ ఉంటుంది తన ఆత్మ యొక్క స్వరూపాన్ని. ఎందుకంటే ఆత్మ కూడా, ఆత్మలో కూడా స్వాభావిక సుఖ విశేషం ఉన్నది. పరమాత్మ సహాయం చేస్తే ఎప్పుడైతే శారీరక సంబంధంతో యుక్తమైన ఆలోచనలు వదిలిపెట్టి తనలో తాను లీనమైనప్పుడు ఆ ఆత్మలో వచ్చే ఆనందం చాలా విశేషంగా ఉంటుంది. అది పరమాత్మ సహాయం చేత ఉంటుంది. ఆత్మకు తన సుఖం ఉందన్నమాట. నీ స్వరూపులు నువ్వు ఎప్పుడైతే లీనమైపోతావో, నీ వృత్తులు ఎప్పుడైతే ఆలోచన శాంతం అయిపోతాయో, నువ్వు కూడా స్థిరంగా స్థిమితంగా ఉండి శాంత స్థితిలో ఉన్నప్పుడు స్వస్థ అంటే ఆరోగ్యంగా ఉంటావు, అంటే తన ఆత్మస్వరూపం లీనమై ఉంటావు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ రకంగా మన తన్నివృత్తో ఉపశాంతోపరాగ స్వస్థ. మనలో ఉండే వృత్తులను ఎప్పుడు తొలగించుకుంటామో అప్పుడు స్వస్థంగా ఉంటాము, ఆత్మస్వరూపంలో ఉండి ఆనందానుభూతిని పొందుతూ ఉంటాము. దానికి మనం ముందు చెప్పుకున్నాము. యోగ చిత్తవృత్తి నిరోధ అంటే చిత్తంలో ఉండే వృత్తుని ఈ విధంగా తొలగించినప్పుడే దాన్ని యోగం అంటాం. ఇక్కడ కూడా మన వృత్తులు తొలగించుకున్నప్పుడు నిజంగా ఎక్కడైనా కానీ మనం శాంతంగా ఆనందంగా ఉండగలుగుతామండి అని నేను ఇంతవరకు మనం చెప్పుకున్నాము. అస్తు, ఇందులో ఎవరికైనా ఏమైనా సందేహం చెప్పండి. అస్తు, ప్రకృతం అనుసరామః. సో ముఖ్యంగా ఇంద్రియాలను చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకున్నప్పుడు జీవాత్మ ఆత్మస్వరూపంలో ఉంటుంది, ఆనందంగా ఉంటుందని చెప్పుకున్నాము. సచ దాని విషయంలో మళ్ళీ చెప్తున్నారు చూడండి. ఇక్కడ 35వ సూత్రం చూడండి. ప్రకృతం అనుసరామః. ఇది స్లైడ్ మార్చి మళ్ళీ పెట్టండి, కొంచెం నీట్ గా రావడం లేదు లక్ష్మి గారు. కుసుమవచ్చ మణిహి, కుసుమవత్ చ మణిహి. ఈ ఇంద్రియాలు ఏ రకంగా పనిచేస్తాయి, ఏ రకంగా పనిచేసి ఏ రకంగా ఉంటాయని అంటే, ఒక్కొక్క మన ఆత్మ అనేది శుద్ధమైనది, పరిశుద్ధమైనది అంటున్నావు కదా, మరి ఎందుకండి రకరకాల వృత్తుల్లోకి వెళ్ళిపోతుంది అంటే ఇంద్రియ సంపర్కం ఉంది కాబట్టి ఏ ఇంద్రియాలతో యుక్తం అవుతుందో ఆ ఇంద్రియంతో అది లీనమైపోతున్నమాట. సంసర్గజాహ గుణదోషాహ భవంతి అని చెప్తాం కదా, ఏ సాంగత్యంలో ఉంటే అవే వృత్తులు, అవే ఆలోచనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా అదే ఉదాహరణ, ఒక దృష్టాంతం చూపిస్తున్నాయి ఇక్కడ. కుసుమవత్ చ మణిహి, కుసుమవత్ చ మణిహి. కుసుమవత్ అంటే ఒక పుష్పము, మణి అంటే స్ఫటిక మణి దగ్గర పెట్టామనుకోండి, ఆ పుష్పం ఏ రకంగా ఉంటే ఆ రకంగా మారిపోతుంది. రక్తవర్ణంలో ఉంటే రక్తవర్ణంలోకి మారిపోతుంది, పీతవర్ణంలో ఉంటే పీతవర్ణంలో కనిపిస్తుంది. అంటే ఆ మణి అలా కనిపిస్తుంది. ఇప్పుడు ఏ విధంగా అయినా మనకు స్థూలంగా ఉండే అద్దం దగ్గర ఏ వస్తువు, ఏ పదార్థం చూస్తే అదే చూపిస్తుందో, ఎలా ఉందో అలాగే మొత్తం పూర్తిగా చూపిస్తున్నాడు. అలాగే స్ఫటిక మణి దగ్గర ఏ పుష్పం అయితే, ఏ కుష్మాన్ని అయితే దాని దగ్గర తీసుకొచ్చి పెట్టామో అదే వర్ణంలోకి మారిపోతుంది. అలాగే జీవాత్మ కూడా శుద్ధమైనది, స్ఫటికమైనప్పటికీ కూడా, ఎటువంటి దోషాలు లేనప్పటికీ కూడా శుద్ధాత్మలో, కానీ ఇంద్రియాలు ఏ విషయాన్ని తీసుకొచ్చి చూపిస్తాయో ఆ విషయంతో ఓతప్రోతం అవుతుంది కాబట్టి అది తదాకారంలో ఆకృతం అవుతుంది. ఏ విధంగా అయితే అద్దం దగ్గర ఏ వస్తువు తీసుకొస్తే అదే వస్తువు చూపిస్తుందో, అది జీవాత్మ కూడా మనకు 13 ఇంద్రియాల నుంచి ఒక్కొక్క ఇంద్రియం, అది పంచ జ్ఞానేంద్రియాల నుంచి కావచ్చు, పంచ కర్మేంద్రియాలు
పంచ కర్మేంద్రియాల నుంచి కావచ్చు. ఏ ఇంద్రియం ఏ విషయంతో యుక్తమైందో ఆ విషయాన్ని చూస్తూ ఉంటుంది కాబట్టి ఆత్మ అదే ఆకారంలో ఆకృతం అవుతుంది. కాబట్టి అందుకే ఇక్కడ కుస్మవచ్చ మణి, ఆ ఇంద్రియాలు 13 ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో మణికి సదృశంగా, మణికి సమానంగా స్ఫటిక మణి ఏదైతే ఉందో ఆ ఏ వస్తువుని తీసుకొచ్చి ఏ విధంగా చూపిస్తే అది అదే వర్ణంలో చూపిస్తుందో అలాగే మన ఇంద్రియాలు ఏ విషయంతో లీనమై ఉంటాయో ఆ విషయం పట్ల ఆకృష్టమై ఉంటాయి. కాబట్టి ఆత్మ కూడా తదాకారంలో కనిపిస్తుంది, ఆత్మ కూడా అదే విధంగా కనిపిస్తుంది, అదే విధంగా అనుభూతిని పొందుతూ ఉంది అని చెప్పి ఇక్కడ 35 సూత్రంలో కుస్మవచ్చ మణి అని చెప్పి సూత్రం చెప్పబడింది మహర్షి కపిల్ ద్వారా. చూడండి దీని యొక్క భాష్యం. కుసుమవత్ చ మణి. కుసుమవత్ అంటే కుసుమవత్ అంటే కుసుమ పుష్పానికి సమానంగా. అదే కుసుమవత్ చ ఉంది చకారంతో, చకారాత్ ఆ కుసుమవదపి, చకారాత్ ఆ కుసుమవదపి. ఇక్కడ కుసుమవత్ కాకుండా కూడా మనకు స్ఫటిక మణి సమానంగా కనిపిస్తుంది అన్నమాట. ఏంటి అది చూద్దాం. ఇక్కడ అత్ర వత్ ప్రత్యేన సప్తమ్యాం ఉపమ. ఇక్కడ వత్ సూత్రంలో కుసుమ వత్ వత్ కనిపిస్తుందా, అది సప్తమి అర్థం. అంటే కుసుమ పుష్పంలో ఏ విధంగా అయితే ఏ కుసుమ పుష్పం అనేది ఏదైతే ఉందో అది మణి దగ్గర స్ఫటిక మణి దగ్గర పెట్టినప్పుడు ఏ విధంగా మార్పు చెందుతుందో అలాగా, అంటే సప్తమి అర్థం చూపిస్తున్నాం. కుసుమ పుష్పంలో ఏ విధంగా అయితే మార్పులు జరుగుతున్నాయో స్ఫటిక మణి దగ్గర ఉండటం వలన అలాగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలని చెప్పి అత్ర వత్ ప్రత్యేన సప్తమ్యాం ఉపమ. ఇక్కడ సప్తమి భక్తిలో ఆ పుష్పంలో అనే అర్థంలో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ సప్తమి విభక్తిలో ఉంది అని చెప్పి సంకేతం చూపించారు. వత్ ప్రత్యయ ఏ అర్థం వచ్చిందంటే సప్తమ్యాం ఉపమ, సప్తమి విభక్తి యొక్క అర్థంలో వచ్చిందని చెప్పి ఇక్కడ వ్యాకరణం యొక్క ప్రక్రియ కొంచెం చూపించారు. అత్ర వత్ ప్రత్యేన సప్తమ్యాం ఉపమ యథ, ఎలాగంటే ఉదాహరణ చూపిస్తున్నారు. యథ జపా కుసుమే, అంటే జపా కుసుమ, దాన్ని ఓపెన్ చేసే జపా కుసుమ ఆశ్రయే, జపా కుసుమ ఆశ్రయే మణి తద్ ఉపరాగవాన్ భవతి. ఆ జపా కుసుమ ఏ విధంగా అవుతుందో అంటే జపా కుసుమ ఆశ్రయ, ఇది ఏ మణి దగ్గరికి వెళ్ళి ఈ పుష్పం అనేది ఆ మణి దగ్గరికి ఏ విధంగా వెళ్ళినప్పుడు ఏ విధంగా తదాకారంతో ఆకృతం అవుతుందో జపా కుసుమ ఆశ్రయే మణిని ఆశ్రయించినప్పుడు తద్ ఉపరాగవాన్ భవతి. అది ఏ రకంగా ఉందో జపా కుసుమము అదే వర్ణంలో అదే ఆకృతంలో ఆకృతం అయిపోతుంది. అంటే మణి స్ఫటికమని ఆ విధంగా మారిపోతుంది. అంటే స్ఫటికమని మారిపోయిందా, అది శుద్ధంగా స్ఫటికంగా ఎలా ఉందో అలాగే ఉంది స్ఫటికమైన మణి. కానీ ఈ జపా కుసుమ ఏ విధంగా ఉందో, ఏ వర్ణంలో ఉందో, ఏ ఆకారంలో ఉందో తదాకారంలో ఆ మణి కూడా అదే విధంగా మారిపోయింది, అదే విధంగా మారిపోయింది. ఎందుకంటే అదే చూస్తుంది కాబట్టి. పునశ్చ అకుస్మవత్ జపా కుసుమ ఆశ్రయ అపగత. ఎప్పుడైతే ఆ జపా కుసుమ ఆశ్రయం తీసేసామో, ఆ పుష్పాన్ని అక్కడ తీసివేసామో అప్పుడు మళ్ళీ యథా స్ఫటికమని ఏ విధంగా ఉందో అలాగే ఉంటుందన్నమాట. అంటే మన ఇంద్రియాలు ఎప్పుడు ఏ విధంగా అయితే ఏ విధమైన వర్ణంలో ఉండి ఏ స్థితిలో ఉండి ఏ ఆలోచనలో ఉండి ఆ మణికి దగ్గరికి వెళ్ళినప్పుడు అదే ఆకారంలో ఆకృతం అవుతుందో లౌకిక పుష్ప విషయంలో, అదే విధంగా ఇంద్రియాలు కూడా ఏ ఆలోచనలతో ఏ విచారాలతో యుక్తమై ఉంటాయో ఆ విచారంలో ఆలోచనలో జీవాత్మ స్ఫటికమైన శుద్ధమైనప్పటికీ కూడా అది అదే విధంగా చూస్తూ ఉంటుంది కానీ పదాకారంతో ఓతప్రోతం అవుతుంది. అందుకే నాలో ఈ ఆలోచనలు ఉన్నాయి, నా విచారాలు ఉన్నాయి, నా మనసు ఈ విధంగా ఉందని చెప్పి చెప్తూ ఉంటాం. ఎందుకు, ఎప్పుడు ఏ విషయాన్ని ఏంటని గ్రహిస్తుందో ఆ మన జీవాత్మ కూడా అదే విధంగా దాంతో ఓతప్రోతం అయిపోతుంది. ఏ విధంగా అయితే స్ఫటికమని ఇదక అదే ఆకారంలో ఓతప్రోతమైందో జీవాత్మ కూడా అదే విధంగా ఆ విషయ వాసనలు ఏవైతే ఉన్నాయో, సాంసారిక వాసనలు ఏవైతే ఉన్నాయో, సంసారిక ఆకర్షణలు ఏవైతే ఉన్నాయో వాటికి లోబడిపోతుంది. ఎందుకంటే ఇంద్రియాలు ఆ విధంగా చూపిస్తున్నాయి. స్ఫటికమైన వస్తువు దగ్గర ఏ విధంగా పుష్పాన్ని చూపించడం అదే ఆకారంలో ఆకృతమైందో అలాగే మన ఇంద్రియాలు కూడా జీవాత్మకు ఆ విధంగా చూపిస్తున్నాయి కాబట్టి అవి తదాకారంలో ఓతప్రోతం అయిపోతున్నాయి. అందుకే జీవాత్మ కూడా అలాగే అయిపోయిందని చెప్పి మనం చెప్పుకుంటున్నాం అంట. వాస్తవంగా అలా కాదు, అది తొలగించినప్పుడు మళ్ళీ స్ఫటికమని ఏ విధంగా ఉందో అలాగే ఉంటుంది. మనలో ఉండే దోషాలు అవిద్యాది సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, అవిద్య రాగ అభివేశ క్లేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకున్నాం అనుకోండి, ఆత్మ స్ఫటికమని ఏ విధంగా శుద్ధంగా ఉంటుందో మన జీవాత్మ కూడా ఆత్మస్మృతి పని స్ఫటికంగా ఉండి తన ఆనందంలో ఓతప్రోతం అవుతుంది. కాబట్టి జపా కుసుమ ఆశ్రయ అపగత తొలగించినప్పుడు కూడా స్ఫటికో మణి. అప్పుడు స్ఫటికం ఎలా ఉంటుంది, స్వరూపత శుద్ధవత్ తిష్టతే. అప్పుడు ఏ విధమైన వర్ణంలో ఉందో ఆ వర్ణం దగ్గర పెట్టాం, ఆ వర్ణంలోకి వచ్చింది. ఆ వర్ణం పక్క దిశామనుకోండి స్ఫటికమని ఎలా ఉందో అలాగే ఉంటుంది. అందుకే ఆ స్వరూపత
శుద్ధ అవతిష్ట, శుద్ధంగా తన స్వరూపం అలీనమై ఉంటుంది, అలాగే ఉంటుంది అన్నమాట. తథా పురుషోపి, అదే విధంగా పురుషోపి జీవాత్మ కూడా వృత్తే ఉపరాగాత్ శక్త తన్నివృత్తౌ శుద్ధ స్వస్థో భవతి. వృత్తే ఉపరాగాత్ రక్త అంటే ఏ విధమైన ఆకర్షణ యుక్తమైన ఉందో ఆ ఆకర్షణలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉపరంజితం అవుతుందో స్ఫటికమైన తోటి, అలాగే ఇక్కడ మన ఇంద్రియాలు ఏ విధమైన ఆకర్షణ యుక్తమై ఉన్నాయో జీవాత్మకు చూపిస్తుంటాయో అప్పుడు జీవాత్మ యొక్క స్వరూపం కూడా తదాకారంలో వర్ణితం అవుతుంది. ఎప్పుడైతే తను నివృత్తం చేసామో అక్కడి నుంచి అవిద్యాది క్లేశాలు సంస్కారం తొలగించుకున్నామో అప్పుడు శుద్ధ స్వస్థో పోతుంది, కూడా శుద్ధంగా స్పష్టంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఈ కుసుమవత్ ఉదాహరణ చూపించాలి. ముఖ్యంగా దీని యొక్క తాత్పర్యం లేదు. ఏ విధంగా స్ఫటిక మన అద్దం దగ్గర ఏ వస్తువుని చూపిస్తే అది తదాకారంతో అదే వస్తువుని చూపిస్తుంది, అలాగే మన జీవాత్మ శుద్ధమైన స్ఫటికమైనది కూడా ఇంద్రియాలు ఏ రకమైన ఆలోచనలో వృత్తుల్లో ఉండి అవి గ్రహిస్తుంటాయో వాటిని ఆత్మ జీవాత్మ చూస్తూ ఉంటుంది. మంచిని చూస్తే మంచిని, చెడుని చూస్తే చెడును, అదే ఆకారంలో ఓతప్రతం అవుతుంది, అదే చూపిస్తుంది అనమాట. అది తొలగించుకుంటే అదే చూసిన అదే కనిపిస్తూ ఉంటుంది, దాన్ని తొలగించుకుంటే మళ్ళీ శుద్ధంగా స్ఫటికంగా ఉంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ ఆత్మ కూడా అదే విధంగా ఉంటుంది చెప్పి ఈ కుసుమవత్ దృష్టాంతంతో మణి దృష్టాంతంతో మనకి ఇక్కడ చూపించదండి. అస్తు ఈ రకంగా ఇంద్రియాలు ఏ వృత్తిలో ఉంటాయో ఆ వృత్తిలో ఉన్నప్పుడు అదే విషయాన్ని చూస్తుండగా జీవాత్మ అలాగా ఓతప్రోతం అవుతుంది. అవి తొలగిపోయినప్పుడు తన ఆత్మస్వరూపంలో శుద్ధంగా స్పష్టంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ మనం చూసాం. ఇలా చూసిన తర్వాత నెక్స్ట్ చూడండి, కరణానాం వృత్తి సంబంధ కథం పురుషేణ సహ ప్రవృత్త ఇత్యత్ర ఉచ్యతే. సరే, కరణాలు అంటే ఇంద్రియాలు, 14 ఇంద్రియాలు. వృత్తి సంబంధ కథం, ఆ వృత్తి యొక్క వ్యాపార సంబంధం అది మణివత్ అని చెప్పావు. ఏ విధంగా ఆ పుష్పం అనేది మణికి దగ్గర తీసుకుని అది ఏ వర్ణంలో ఉంటుందో అదే వర్ణం చూపిస్తుంది, మణి కూడా అదే విధంగా ఆకలి మారిపోతుంది చెప్పావు. కానీ జీవాత్మతో ఎలా సంబంధం ఏర్పడుతుంది అదే విషయం మళ్ళీ ఇంకొకంగా అడుగుతున్నామట. కరణానం అంటే వృత్తి సంబంధం, ఇంద్రియాల యొక్క వృత్తి సంబంధం, వ్యాపార సంబంధం అనేది కథం పురుషేణ సహా, పురుషునితో జీవాత్మతో ప్రవృత్తమవుతుంది. ఇత్యత్ర ఉచ్యతే, ఈ విషయం చెప్పబడుతుంది. చూడండి, పురుషార్థం కరణోద్భవ అపి దృష్ట ఉల్లాసాత్ చూడండి, పురుషార్థం కరణోద్భవ, పురుషుడి ప్రయోజనం కోసమే ఈ 14 ఇంద్రియాలు ఉత్పన్నమయ్యాయి. ఎందుకు? అదృష్ట ఉల్లాసాత్ అయితే సంధి వలన పురుషార్థం కరణోద్భవ అపి అదృష్ట ఉల్లాసాత్, దాన్ని అదృష్టోల్లాసాత్ అని చెప్పి చెప్పుకున్నాము. కరణాల కంటే ఇంద్రియ కరణం సాధనములు అండి, ఎవరికి జీవాత్మకు అత్యంత సహాయంగా ఉంటాయన్నమాట. పురుషార్థం, పురుషుని యొక్క ప్రయోజనం కోసమే, పురుషుని యొక్క ప్రయోజనం ఏంటి? భోగము అపవర్గం భోగాన్ని అపవర్గం అందజేయడం పురుషుని యొక్క ప్రయోజనం అన్నమాట. అందుకే పురుషార్థం, పురుషుని యొక్క ప్రయోజనం కొరకు కరణోద్భవ ఇంద్రియాలు ఉత్పన్నమయ్యాయి, 14 ఇంద్రియాలు ఉత్పన్నమయ్యాయి. అపి అదృష్టోల్లాసాత్, అదృష్టం అంటే నీ కర్మలను బట్టి ఏదైతే భోగాల్ని ఇవ్వాలో భోగాలను, ముక్తినివ్వడం కోసము. నీ అదృష్టంలో ప్రారంభ సంస్కారం ఉన్నాయి కదా, జన్మాంతర సంస్కారానికి ఒక ప్రారంభం కర్మాశయం ఏర్పడిందట. ఆ కర్మాశయాన్ని ఆధారంగా నీకు ఎటువంటి జన్మ కలగాలి, ఎటువంటి జ్ఞానం ఇవ్వాలి, ఎటువంటి ఐశ్వర్యం ఇవ్వాలి అనేది అదృష్ట ఉల్లాస, దానికోసం కూడా ఈ కరణోద్భవం జరిగింది. అంటే ఇంద్రియాల యొక్క ఉత్పత్తి జరిగింది. ఆ రకంగా పురుషుడికి సహాయంగా ఉండి సంబంధంగా ఉంటాయని చెప్పి ఇక్కడ మనకి ఈ సూత్రం ద్వారా తెలుస్తుంది. చూడండి, భాషను చూడండి. కరణోద్భవ అంటే కరణం అంటే ఇంద్రియం యొక్క ఉత్పత్తి అనేది పురుషార్థ, పురుషుడి ప్రయోజనం కొరకు. పురుషార్థాన్ని దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు. పురుష ప్రయోజనాయ, పురుషుని ప్రయోజనం కొరకే ఈ ఇంద్రియాలు ఉత్పన్నమయ్యాయి. మనకు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం చెప్పారా, వీని కూడా పురుషునికి ప్రయోజనం కొరకే. ఎటువంటి ప్రయోజనం అంటే అపి అదృష్టోల్లాసాత్. అదృష్టోల్లాసాత్ అంటే అదృష్టస్య భోగోన్ముఖత్వాత్ సంభవతి. అదృష్టస్య భోగ ఉన్ముఖత్వాత్ సంభవతి. దీని సంధి వలన భోగోన్ముఖత్వాత్ సంభవతి. అదృష్టం అనేది భోగాల యొక్క
దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అదృష్టం ఏముంది, ప్రారంభం ఏముంది, గత జన్మలో ఎటువంటి సంస్కారం లేదు, దాన్ని బట్టి ఆ భోగాలను బట్టి మనకు ఈ అదృష్టం అంటే దాని బట్టి తెలుస్తుందన్నమాట. కానీ అదృష్టంలో ఉన్నటువంటి ఆశయాన్ని ఆధారం చేసుకొని ఈ కరణాల యొక్క ఉత్పత్తి జరిగింది, ఈ కరణం యొక్క ఉత్పత్తి జరిగిందని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ముఖ్యంగా ఈ ఇంద్రియం ఎందుకు పనిచేస్తున్నాయంటే, ఎందుకు ఉత్పత్తి జరిగిందంటే మీ పురుషార్థం, పురుషుడి ప్రయోజనం కోసం, భోగాలను ముక్తి సుఖాన్ని అందజేయడం కోసమే ఈ ఇంద్రియం యొక్క ఉత్పత్తి జరిగింది. ఇంకా అదృష్టం వల్ల అదృష్టం అయితే ఉంది అంటే ప్రారంభ కర్మాశయం అయితే ఉందో వాటిని కూడా ఆ కర్మాశయంలో ఉండే సంచిత కర్మలను ఆధారం చేసుకుని కూడా ఎటువంటి భోగాలు ఇవ్వాలి, ఎటువంటి ఐశ్వర్యం ఇవ్వాలి, దాన్ని బట్టి కూడా ఈ కర్మ ఇంద్రియం యొక్క ఉత్పత్తి జరిగిందని చెప్పి ఇక్కడ కూడా మనకు దీని ద్వారా తెలుస్తుంది. అందుకే ఈ రకంగా ఇంద్రియాలకు నిత్య సంబంధం ఆత్మతో ఈ రకంగా ఉంటుంది. మనలో జన్మాంత సంస్కారం ఉన్నంత వరకు ఈ జీవాత్మతో ఈ ఉత్పత్తి అనే కర్ణోద్భవ స్థితిని కలుగుతూనే ఉంటుంది, ఇంద్రియ ఉత్పత్తి కలుగుతూనే ఉంటుంది అని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అస్తు, ఇలా చెప్పిన తర్వాత దానికి ఒకటి ఉదాహరణ ఇస్తున్నారు. ఎలాగంటే ధేనువత్ వత్సాయ, ధేనువత్ వత్సాయ. చూడండి, ధేనువత్ వత్సాయ అంటే వత్సాయ అంటే దూడ, అంటే ఏదైనా ఆవు దూడ ఉంటుంది కదా, అలా దానికోసం వత్సాయ అంటే దూడ కోసం. ఎలాగంటే ధేను ప్రవర్తతే, ధేను దూడ కోసం ధేను ప్రవర్తతే. ఎలాగైతే ధేను అంటే ఆవు ప్రవృత్తమవుతుందో, ఎందుకు? దుగ్ధం శ్రావయితం, దుగ్ధం అంటే పాలను ఆ దూడ కోసం పాలు ఇవ్వడం కోసం ఆటోమేటిక్గా ప్రవృత్తం అవుతుందన్నమాట. ఒక ఆవు తన దూడకి పాలు ఇవ్వడం కోసము అది స్వతహా ప్రవృత్తం అవుతుంది, దుగ్ధ స్రావం చేస్తుందన్నమాట, పాలను ఆ స్రవింపజేస్తుందన్నమాట తాగడం కోసము ఆ ధేను అంటే ఆ వత్స అంటే ఆ దూడకి. అలాగే వత్సాయ దూడ కోసం ఏ విధంగా అయితే ఆవు ప్రవృత్తం అవుతుందో, ముందుకు వస్తుందో, పరిగెత్తుకుంటూ వచ్చి పాలు ఇవ్వడం కోసం ముందుకు వస్తుందో, అలాగా దుగ్ధం శ్రావయితం అంటే దుగ్ధాన్ని స్రవింపజేయడం కోసం, తాగించడం కోసం అట. తథైవ అలాగే కర్ణం ప్రవర్తతే పురుషాయ, ఈ ఇంద్రియాలు కూడా ఏ విధంగా అయితే ఉన్నాయో పురుషుడు ప్రయోజనం కొరకు ఆ సన్నిధి మాత్రం చేత అవి ప్రవృత్తమవుతాయి. కర్ణం ప్రవర్తతే అంటే ఇంద్రియాలు ప్రవృత్తమవుతాయి. ఎవరి కోసం? పురుషాయ అదృష్ట భోగం ప్రదాతం, అదృష్ట ప్రారంధ భోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని కలిగించడం కోసము ఇవి పురుషుని యొక్క ప్రయోజనం కోసం ప్రవృత్తమవుతాయి. ఏ విధంగా అయితే దూడ కోసం ఆవు ప్రవృత్తమవుతుందో అలాగే ఈ ఇంద్రియాలు కూడా జీవాత్మ కోసము దగ్గరికి ప్రవృత్తమవుతాయి. అంటే దానికి భోగాలను ప్రారంధానుసారంగా ఏవైతే భోగాలను వాటిని కలిగించడం కోసము, ఇంకా ఈ జన్మలో వర్తమాన జన్మలు చేసిన పురుషార్థం ఆధారంగా ముక్తి సుఖాన్ని పొందడం కోసము ఇవి ప్రవృత్తమవుతాయి. కాబట్టి ఇంద్రియాలు పురుషుడి ప్రయోజనం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటాయి అని చెప్పి ఈ లౌకిక ఉదాహరణ ధేనువత్, ఆవుకి సమానంగా ఆవు తన దూడకు పాలివ్వడం కోసం ఏ విధంగా ప్రవృత్తం అవుతుందో అలాగే ఇంద్రియాలు కూడా అక్కడ జీవాత్మకు భోగాలను, ఐశ్వర్యాన్ని, ముక్తిని ఇవ్వడం కోసం, భోగాన్ని అందించడం కోసం ఈ ప్రవృత్తం అవుతుంటాయి అని చెప్పి ఈ దృష్టాంతం కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఇదే విషయాన్ని మళ్ళా తచ్చ ఆ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయం ఇంకో రకంగా చెప్తున్నాయి ఇక్కడ. తచ్చ కరణం త్రయోదశ విధం అవాంతర భేదాత్. ఇవి 13 ఇంద్రియాలు చెప్పాం కదా, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇంకా బుద్ధి, మనసు, అహంకారం అని చెప్పి అవి అవాంతర భేదాత్, దాంట్లో ఉండే అవాంతర భేదాలు ఏంటో చెప్తున్నాయి ఇక్కడ. చూడండి, కరణం అంటే ఇంద్రియాలు, త్రయోదశ విధం, ఈ 13 విధాలు 13 రకాలు చెప్పుకున్నాం. కరణం త్రయోదశ విధం అవాంతర భేదాత్, అవాంతర భేద ప్రకారంగా ఇవి 13 ఇంద్రియాలు మనం చెప్పుకున్నాము. అవి ఏంటో చూడండి. కరణం త్రయోదశ విధం, భాష్యం. కరణం త్రయోదశ విధం, కరణం అంటే ఏమిటి? యస్య ఉద్భవ పురుషార్థ, అంటే ఏ ఇంద్రియాలకైతే ఉత్పత్తి జరిగిందో, ఎందుకోసము? కరణం యస్య ఉద్భవ, వీటికైతే ఉత్పత్తి జరిగిందో, పురుషార్థ తత్ త్రయోదశ విధం త్రయోదశ ప్రకారకం అస్తి. ఇంద్రియాలు ఏ దాని కోసం, ఏ ప్రయోజనం కోసం ఉత్పన్నమయ్యాయో అవి మొత్తము 13 ప్రకారాలు, 13 విధాలు అని చెప్పి ఇక్కడ చెప్పామట. కరణం అంటే యస్య ఉద్భవ, దేనికైతే ఉత్పత్తి జరిగిందో, ఎందుకు? పురుషార్థ. ఏంటి? పురుషార్థ. ఆ పురుషార్థ అంటే పురుషుడు ప్రయోజనం కొరకు. ఏంటి పురుషుడు ప్రయోజనం? త్రయోదశ విధం, 13 రకాలు, త్రయోదశ ప్రకారకం అస్తి. దాన్ని చెప్పడం
13 రకములైనటువంటి ప్రకారమైనటువంటి ఇంద్రియాలు ఉత్పన్నమయ్యాయి. ఎందుకు? పురుషార్థ కరణమని ఈ 13 ఇంద్రియాలు ఎందుకు ఉత్పన్నమయ్యాయి? పురుషార్థ, పురుషుడు ప్రయోజనం కొరకు ఉత్పన్నమయ్యని చెప్పాం. అవే త్రయోదశ ప్రకారకం అస్తి, 14 రకాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాము. కుతః ఎందుకంటే అవాంతర భేదాత్. అవాంతర భేదాత్ అంటే బహిః అంతర భేదాత్, బహిః బహిరంతర భేదాత్ అంటే బాహ్య అంతర భేదాత్, బాహ్యాంతర అభేదాత్ అని చెప్పి చెప్పుకున్నాం కదా. బాహ్యాంతర భేదాత్ అంటే ఈ 13 రకాలు ఎందుకు ఏ రకంగా అంటే ఆభ్యంతరంగా బహిర్ముఖంగా ఈ భేదాల చేత మనకు ఈ 13 రకాలుగా ఉన్నాయంట. బాహ్య ఆభ్యంతర భేద త్రయోదశకం ప్రకారకం అస్తి అంటే ఈ 13 రకాల ప్రకారాలు ఉన్నాయి అని చెప్పి ఈ అవాంతర భేదాలు చెప్పారు. ఎందుకంటే చూడండి, తత్ర బుద్ధి అహంకార మనాంసితు ఆభ్యంతరాన్ని త్రీని. ఇవి ఆభ్యంతరాలు ఏంటివి? బహిర్ముఖంగా ఏమున్నాయి? మనసు, బుద్ధి, అహంకారము ఆభ్యంతరంగా ఉంటాయి, అంటే సూక్ష్మంగా ఉంటాయి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు స్థూలంగా ఉన్నాయి, మనకు కనిపిస్తున్నామట. మనం ఇంతమందుకు ప్రారంభంలో చెప్పుకున్నామట ఏవి యోగ దర్శనంలో ఏవి ఆభ్యంతరంగా ఉంటాయి, ఏవి బహిర్ముఖంగా ఉంటాయని చెప్పి. ఇక్కడ ఇక్కడ చూడండి, తత్ర బుద్ధి అహంకార మనాంసి తు ఆభ్యంతరాన్ని త్రీని కరణాన్ని. ఈ 3 కరణాలు, 3 సాధనాలు బుద్ధి అహంకారం మనసువి ఆభ్యంతరంగా ఉంటాయి, సూక్ష్మంగా లోపల ఉంటాయన్నమాట. ఇవి కనిపించవు మనకు, సూక్ష్మంగా ఉంటాయి. త్రీని కరణాన్ని కిల అంతఃకరణం, ఇవన్నీ అంతఃకరణం అంటామన్నమాట. అంతఃకరణం అంటే అంతఃకరణ చతుష్టంగా చెప్తాం మనం. బుద్ధి చిత్త మనసు, బుద్ధి చిత్త అహంకారం అని చెప్పి. కానీ ఇక్కడ మనసుకి 2 భాగాలు చేసుకుంటే అయిపోతున్నామట. ఇక్కడ అహంకార చతుష్టం అని చెప్పుకుంటాం కదా, అహంకార చతుష్టం, మన బుద్ధి చిత్త అహంకారం అని చెప్పి. ఇక్కడ చిత్తమన్య మనసునే 2 ఒకటే, దీనికి 2 రకాలు చెప్పుకుంటాం. అందుకే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం చెప్తాం. ఓకే, ఇదే అది. ఇక్కడ 3 ఉన్నాయి కదా, అక్కడ 4 ఉన్నాయి కదా, 2 తేడా ఉందనుకోవద్దు. మనకు మనసు 2 భాగాలు చేసుకున్నాం. ఒక చిత్తము, దాన్ని చిత్తం అంటే దాన్ని మనసు చెప్పి చెప్పుకున్నాం అనుకోండి, అక్కడ అంతఃకరణ చతుష్టయంలో ఏ సమస్య ఉండదు అన్నమాట. సామాన్యంగా మనం అంతఃకరణ చతుష్టం అంటే మన మనసు, బుద్ధి, చిత్త, అహంకారం చెప్పి 4 చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏమి ఇచ్చారు? అంతఃకరణానితో బుద్ధి, అహంకార మనసు ఇచ్చామట. కాబట్టి మన మనసు 2 భాగాలు చేసుకున్నాం అనుకోండి, మనకు అంతఃకరణ చతుష్టయం అయిపోతుంది. కాబట్టి దానికి దీనికి తేడా లేదు, వేరుగా అనుకోవద్దు. సో తత్ర బుద్ధి అహంకార మనాంసీతు ఆభ్యంతరాన్ని త్రీని కరణాన్ని కిల అంతఃకరణాన్ని. ఇవి 3 అంతఃకరణాలు. చక్షుర్వర్గాదీనితు దశేంద్రియాని కరణాన్ని బహిష్కరణాన్ని ఖలు ఉచ్యంతే. చక్షుర్వాగింద్రియానితు, చక్షుస్వాగింద్రియాని అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇవన్నీ కూడా. చక్షురు వాక్ అంటే వాక్, పాణి, పాదము, పురీషం ఇవి చెప్పినదా. అలాగే నేత్రము, శ్రోత్రము, జిహ్వ ఇవన్నీ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దశేంద్రియాన్ని. 10 ఇంద్రియాలు ఏంటివి? ఈ దశేంద్రియాన్ని కరణాన్ని, ఈ సాధనాలు బహిష్కరణాన్ని, ఇవి బహిర్ముఖంగా ఉంటాయి. బహిష్కరణాన్ని ఖలు ఉచ్యంతే, ఇవి బహిర్ముఖంగా ఉంటాయి. అంతర్ముఖంగా బుద్ధి, అహంకారం, మనసు ఉంటుంది. బహిర్ముఖంగా ఇవి దశ ఇంద్రియాలు ఉంటాయి, అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. ఇక్కడ అందుకే చక్షురు వాగింద్రియాన్ని, చక్షు ఇంద్రియాలు 5, వాగింద్రియాలు 5. అందుకే దశేంద్రియాన్ని కరణాన్ని బహిష్కరణాన్ని ఖలు ఉచ్యంతే, బహిర్ముఖంగా ఉంటాయి, ఆభ్యంతరంగా ఉండవు, బహిర్ముఖంగా ఉంటాయి. ఇత్తం ఈ రకంగా సర్వాణి కరణాన్ని, అన్ని కరణాలు అంటే అన్ని సాధనాలు, పురుషార్థాన్ని త్రయోదశి, ఇవన్నీ కూడా పురుషుని ప్రయోజనం కొరకే ఉన్నాయి. ఈ 13 ఇంద్రియాలు పురుషుని ప్రయోజనం కొరకే ఉన్నాయి. అందుకే అవాంతర అంటే బహిర్ముఖము, అంతర్ముఖంగా మొత్తం 13 పురుషార్థాన్ని త్రయోదశ, పురుషుని ప్రయోజనం కొరకే ఇవ్వబడ్డాయి అని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. అలాగే అవాంతర పాఠేతు, అవాంతర భేదాత్ చెప్పి దాన్ని ఓపెన్ చేసి చెప్తుంది. మనస్సు అవాంతర భేదాత్ రూపాంతర భేదాత్. మనసుకే అవాంతర భేదాత్ అంటే రూపాంతర భేదాత్ త్రైవిధ్యం. త్రైవిధ్యం అంటే 3 రకాలు. ఏంటిది? బుద్ధి, అహంకార, మనోరూపం, అంతఃకరణం. ఇవి అవాంతర భేదాలు అంటే దాంట్లోనే అంతర్ముఖంగా ఉంటాయన్నమాట. బుద్ధి, అహంకార, మనోరూపం, అంతఃకరణం. తస్మాత్ యద్వా అత్ర అవాంతర శబ్దో నానార్థ.
ఎందుకు కరణానం నానా భేదాలు, ఎందుకు ఇంద్రియాలు నానా రకాలుగా ఉన్నాయి, భిన్న భిన్న రకాలుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ అవాంతర శబ్ద నానార్థ సూత్రంలో అవాంతర భేదాత్ అని చెప్పాం కదా. అవాంతర భేదాత్ ఎందుకంటే నానా రకాలుగా ఉన్నాయి కాబట్టి ఇంద్రియాలు, వీటికి బుద్ధి అహంకార మనోరూపం అంతఃకరణం అని చెప్పి చెప్పుకున్నామంట. ఈ 3 రకాలు అదే పైన చెప్పాను. ఇది మనసు బుద్ధి చిత్త అహంకారం, అహంకార చతుష్టం చెప్పుకుంటాం కదా. అది ఇక్కడ మనసన్య చిత్తం అనే దాన్ని 2 రకాలుగా చెప్పుకుంటాం మనము. అది కానీ ఇక్కడ అవాంతర భేదాత్ రూపాంతర, అవాంతర భేదాత్ అంటే రూపాంతర భేద, రూపం యొక్క స్వరూపం కొంచెం తేడా ఉండటం వలన ఇక్కడ త్రైవిధ్యం చెప్పి చెప్పబడింది బ్రహ్మముని భాష్యంలో. అందుకే బుద్ధి అహంకార మనోరూపం అంతఃకరణం, ఈ 3 రూపాలే అంతఃకరణము. అంతఃకరణం చేసేది కాకుండా అంతఃకరణం చెప్పి చెప్పుకుని 3టిని అంతఃకరణం అంటాము. అందువల్లనే యద్వా అట్ల అవాంతర శబ్దం నానా అర్థాలు, అంటే ఈ అవాంతర శబ్దంకి నానా అర్థాలు ఉన్నాయి, అనేక అర్థాలు ఉన్నాయి కాబట్టి కరణానం నానా భేదాత్, నానా భేదాత్ ఇందులో భిన్న భిన్న అవాంతర భేదాలు ఉన్నాయి కాబట్టి దీంట్లో సూక్ష్మంగా 3 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఈ సూత్రం ద్వారా మనకు తెలుస్తుంది. మొత్తానికి 13 ఇంద్రియాలు అనేటివి అవాంతర భేదంగా ఉన్నట్టు సూక్ష్మ ఇంద్రియాలు, అంతఃకరణములు ప్లస్ బహిష్కరణములు, ఇవన్నీ కూడా 13 అనేటివి జీవాత్మకు అంటే పురుషుడికి ప్రయోజనం కొరకే ఉన్నాయి అని చెప్పి ఈ సూత్రం ద్వారా కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుందండి. అస్తు కరణం అనేటివి ఎటువంటి కరణం 13 విధం, ఈ 13 ప్రకారాలు అవాంతర భేదాలు, అవాంతర భేద సూక్ష్మ భేదాలు, అంతఃకరణములు, బహిష్కరణములు, ఈ మొత్తం 18 ఎందుకోసం ఉన్నాయంటే పురుషుడి ప్రయోజనం కొరకే ఉన్నాయి అని చెప్పి ఈ సూత్రం ద్వారా కూడా మనం అదే విషయాన్ని స్పష్టంగా చెప్పుకున్నాము. నెక్స్ట్ చూడండి, ఇందులోనే పరంతు నెక్స్ట్ పేజ్ తిప్పండి, 39 సూత్రము. ఇంద్రియేషు సాధకతమత్వ యోగాత్, ఇంద్రియేషు సాధకతమత్వ యోగాత్. ఇప్పుడు ఇంద్రియాలు ఎందుకంటే ఎందుకు అత్యంత సాధనములు చెప్పామంటే, సాధనములు ఎందుకు అంటున్నాము? ఇంద్రియాలు 13 ఇంద్రియాలు జీవాత్మ కళ్యాణం కోసం, జీవాత్మకు భోగాన్ని ముక్తి అందజేయడం కోసం అంటున్నాం కదా. ఏ రకంగా ఉన్నాయి ఈ సాధనాలు అనేటివి అదే విషయం చెప్తున్నాయి ఇక్కడ. పరంతు ఇంద్రియేషు సాధకతమత్వ యోగా, సాధకతమత్వం అంటే అత్యంత దగ్గరగా ఉన్నాయి. సాధకతమం అంటే సాధకత సాధకతమం కర్మని చెప్పి మనకు కారకతలు చెప్పుకున్నాం. సాధకతమం అంటే కర్తకు ఏవైతే అత్యంత సహాయంగా ఉంటాయో వాటి సాధకతమత్వం అంటామంట. అంటే కర్తకు ఏవైతే అత్యంత సహాయంగా ఉండి అత్యంత దగ్గరగా ఉండి ఉపయోగపడుతుంటాయో దాన్ని కర్ణం అంటాం. కాబట్టి ఇక్కడ కూడా ఇంద్రియాలు పురుషుడికి అంటే జీవాత్మకు అత్యంత దగ్గరగా ఉండి ఇవి సహాయపడుతూ ఉంటాయి. కాబట్టి సాధకతమత్వ యోగా, అత్యంత దగ్గరగా ఉండటం అనే యోగం ఉండటం అన్న ఇంద్రియములలో సాధకతమత్వ యోగా, అత్యంత సన్నిహితంగా అత్యంత దగ్గరగా ఉంటాయి, వాటి యోగం ఉంటుంది. అందువల్లనే వీటిని సాధనములు అని చెప్పాము. సాధకతమత్వ యోగం ఉంది అని చెప్పి చెప్పుకున్నాము. ఏ రకంగా అంటే కుటారవత్, కుటార గొడ్డలికి సమానంగా. గొడ్డలికి సమానం అంటే ఒక వస్తువును, ఒక కథను మనం పగలగొట్టాలి అంటే, చిన్న భిన్నం చేయాలంటే ఆ గొడ్డలి అత్యంత సహాయంగా ఉంటుంది. ఒక చెట్టును నరకాలంటే గొడ్డలి అత్యంత సహాయకము. అంటే ఒక కర్త ఒక చెట్టును కొడుతున్నా అంటే గొడ్డలి సహాయం లేకుండా కొట్టలేడు. అంటే ఆ కర్తకు అత్యంత సహాయకమైనది, అత్యంత దగ్గరగా సంబంధం ఉందన్నమాట. ఆ గొడ్డలి లేకుండా ఆ పని జరగదన్నమాట. కాబట్టి జీవాత్మకు కూడా ఈ ఇంద్రియాలు అంటే 13 ఇంద్రియాలు అత్యంత దగ్గరగా ఉంటాయి. ఏ ఒక్క ఇంద్రియం పని చేయకపోయినా కూడా అన్ని అస్తవ్యస్తం అవుతాయి అన్నమాట. కాబట్టి అత్యంత దగ్గరగా ఉంటాయి కాబట్టి సాధకతమత్వం అని చెప్పి ఇక్కడ చెప్పబడింది అన్నమాట. చూడండి భాషను అదే విషయాన్ని. ఇంద్రియేషు సాధకతమత్వ సంసర్గాత్, అక్కడ పైన యోగాత్ ఇచ్చాడు, దాన్ని ఇక్కడ సంసర్గాత్ చెప్పబడింది అంట. ఇంద్రియేషు సాధకతమత్వ యోగాత్ అంటే ఇంద్రియేషు ఇంద్రియములలో అంటే 13 ఇంద్రియాల్లో మనం ముందు చెప్పుకున్నాము. ఇంద్రియేషు సాధకత్వ సంసర్గాలు అంటే అత్యంత సంసర్గం చేత ఉండటం, అత్యంత దగ్గరగా ఉండటం చేత తాని కథనాన్ని ఇంద్రియేషు సాధకతమత్వ సంసర్గా
సాధకత్వం సాధనాలని అతని దగ్గరగా ఉండటం వలన జీవాత్మకు అంత సంసర్గంగా ఉండటం వలన తాని కరణాన్ని, అందులో వీటిని కరణములు అని చెప్పి, అంటే సాధనములు. సాధకతమం కరణం, కర్తకు ఏవైతే అత్యంత సహాయపడితే వాటిని కరణం అంటామట. అందుకే ఇవి జీవాత్మకు అత్యంత సహాయంగా ఉన్నాయి కాబట్టి వీటిని తాని కరణాన్ని అని చెప్పి చెప్పుకున్నాం. ఏ రకంగా కుటారవత్ అంటే యథా, ఎలాగంటే చిదాయాం ప్రహరతో హస్తస్య, చిదాయాం ప్రహరతో హస్తస్య సంసర్గాత్ ప్రహరన్ సన్ కుటారః కర్ణత్వభాగం భవతి. కుటారః కర్ణత్వభాగం భవతి. ఇప్పుడు ఏదైనా చిన్న భిన్నం చేస్తున్నాం, ఒక కర్రను చిన్న భిన్నం చేస్తున్నాం. చిదాయం అంటే ఛేదించడంలో, చిన్న భిన్నం చేయడంలో, చిన్న భిన్నం చేసి ప్రహారించడంలో హస్తస్య, ఇక్కడ హస్తం అనేది అత్యంత సహాయక. జీవాత్మకు ముందు సాధనం అంటే చెయ్యి, జీవాత్మకు అత్యంత దగ్గరగా ఉండేది చెయ్యి ఉంది. ఇది సాధనమే అనమాట. ఆ చెయ్యికి కూడా చెట్టు నరకాలైనా ఒక వస్తువును చిన్న భిన్నం చేయాలంటే ఆ గొడ్డలి సహాయం అనమాట. అందుకే హస్తస్య సంసర్గాత్ చిదాయాం ప్రహరతో ప్రహారం చేసే హస్తస్య సంసర్గ వచ్చి అత్యంత సాధనంగా ఉంది కాబట్టి ప్రహరన్ సన్, ప్రహారం చేస్తూ ఆ ప్రహారం చేయడానికి హస్తం కూడా అత్యంత సహయోగి ఏంది, కుటారహ అంటే గొడ్డలి. అందుకే కర్ణత్వ భాగం భవతి అని చెప్పి, అంటే ఏ విధంగా అయితే ఆత్మకు అత్యంత దగ్గరగా ఉండి సంకల్ప మాత్రం చేత సిద్ధిస్తుంది. ముందు మనసు అత్యంత దగ్గరగా ఉంది సాధనంగా, ఆ మనసు ఇంద్రియాన్ని ప్రేరేపించింది. అంటే హస్తేంద్రియాన్ని ఇక్కడ ప్రేరేపించడం వలన ఆ హస్తేంద్రియం కూడా దానికి సాధనపోతున్నటువంటి గొడ్డలి ఏదైతే ఉందో దాన్ని సంగ్రహించడం వలన ఈ రకంగా పరస్పరం అత్యంత ఒకదాని కూడా సన్నిహితంగా సంసర్గం ఉండటం చేత ఇవి జీవాత్మ పనిచేస్తున్నాయి. కాబట్టి ఆ కర్త, ఆ వస్తువును, ఆ పదార్థం చిన్న భిన్నం చేయడంలో ఏ విధంగా గొడ్డవలి అత్యంత సాధనంగా ఉందో కర్తకి, అలాగే ఈ ఇంద్రియాలు కూడా మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు కూడా ఒకదాని కూడా సంసర్గంగా అత్యంత సంపర్కంగా అత్యంత నికటంగా అంటే దగ్గరగా ఉండడం చేత వీటిని కరణాలు అంటాము, సాధనములు అంటాము అని చెప్పి ఇక్కడ ఈ సూత్రం చెప్తుంది. కాబట్టి ఇంద్రియేసు సాధకత్వత్వ యోగాత్ కుటారవత్. సాధకత్వం అంటే అత్యంత దగ్గరగా ఉండాయి కాబట్టి వీటి సాధనములు అంటాము. కర్తకు ఏవైతే అత్యంత సహాయపడతాయో వాటిని కరణములు అంటాం. అలాగే ఈ ఇంద్రియాలు జీవాత్మ అత్యంత సహాయపడుతున్నాయి కాబట్టి కర్తత్వ యోగం ఉంది. అందువల్లనే ఇవి ఆ జీవాత్మకు భుక్తిని, భోగాన్ని కలగజేస్తున్నాయి అని చెప్పి మనకు అదే విషయాన్ని ప్రకటన స్పష్టం చేయడం కోసం ఇక్కడ ఈ రకంగా చెప్పారన్నమాట. అది ఏ రకంగా మనం గొడ్డలి అనేది మనకు ప్రత్యక్ష ఉదాహరణ, లౌకిక ఉదాహరణ. ఈ గొడ్డలి సహాయం లేకుండా కర్తకు అత్యంత సహాయంగా అత్యంత దగ్గరగా గొడ్డలి లేకపోతున్నా ఆ పని జరగదు కాబట్టి, అలాగే ఇక్కడ కూడా మనం ఇంద్రియాల విషయంలో తీసుకోవాలని చెప్పి ఇక్కడ చెప్పబడింది. పునశ్చ అలా చెప్పిన తర్వాత అది దాన్ని పుష్టి కోసం మళ్ళీ చెప్తున్నాడు. ద్వయోహ ప్రధానం మనో, ద్వయోహ ప్రధాన, ఈ రెండిట్లో ఇంద్రియాల్లో మనసుకు ఏది ప్రధానమైంది ఇందులో అంటే అది చెప్తున్నాడు. ద్వయోహ ప్రధానం మనః లోకవత్, లోకంలో ఉన్నటువంటి వ్యక్తులకు సమానంగా. ఏ రకంగా అంటే వృత్తి వర్గేషు అంటే నౌకలు అంటే పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమానంగా లోకవత్, లోకంలో వృత్తి వర్గేషు పనిచేసే వాళ్ళ కర్మచారులకు ఏ విధంగా స్వామి ప్రధానంగా ఉంటాడో అలాగే ఈ పంచ జ్ఞానేంద్రియాలకు, పంచ కర్మేంద్రియాలకు మనసు అనేది అత్యంత దగ్గరగా ఉంటుందన్నమాట, స్వామిగా ఉంటుందన్నమాట. అందుకే ద్వయోహ ప్రధానం మనః. రెండిట్లో ఇంద్రియాల్లో ఏది ప్రధానం అంటే మనసే ప్రధానమైంది. ఎందుకంటే జీవాత్మకు అత్యంత దగ్గరగా ఉంటుంది. జీవాత్మ మనసుని ప్రేరేపిస్తుంది, మనసు పోయి ఇంద్రియాలను ప్రేరేపిస్తుంది అన్నమాట. అందుకే మనసు లేకపోతున్నా మిగతా క్రియాకలాపాలు ఏ ఇంద్రియాలు పనిచేయవు. కాబట్టి మనసు అత్యంత ప్రధానమైంది అదే విషయం చెప్పారు. ద్వయో అంటే బాహ్య ఆభ్యాంతరయో ఇంద్రియయో ప్రధానం మనః. బాహ్యేంద్రియాలు, ఆభ్యాంతర ఇంద్రియాలు చెప్తున్నాం కదా. ఆభ్యాంతర ఇంద్రియాలు ఏంటి? 3: బుద్ధి, అహంకారం, మనసు అని చెప్పుకున్నాం. ఇప్పుడే ఏం చెప్పుకున్నాం? బుద్ధి, అహంకారం, మనసువి ఆభ్యాంతర ఇంద్రియములు, సూక్ష్మంగా ఉంటాయి. బహింద్రియాలు ఏంటి? బహిష్కరణాన్ని దశేంద్రియాని, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, ఇవి బహిర్ముఖంగా ఉంటాయి, బహిరింద్రియాలు అనమాట. ఈ ఆంతరిక ఇంద్రియాల్లో, బహిరింద్రియాల్లో ఏది ముఖ్యమైనది అంటే ఈ రెండింటికన్నా కూడా మనసు ప్రధానమైంది. ఈ మనసు ద్వారానే ఇంద్రియాలు పనిచేస్తాయి, ఈ 13 ఇంద్రియాలు పనిచేస్తాయి అని చెప్పి దీని ద్వారా తెలుస్తుంది. చూడండి, ద్వయోహ బాహ్య ఆభ్యాంతర ఇంద్రియ భాష్యం చూడండి.
బాహ్య ఆభ్యంతర ఇంద్రియో ప్రధానం మనః. ప్రధానం అంటే ముఖ్యమైనది కరణం. ముఖ్యమైన కరణం అంటే ముఖ్యమైన సాధనం అంటే మనస్సు. మనసు అత్యంత ముఖ్యమైనది. ఏకాదశం ఉభయాత్మకం మనః. ఎందుకంటే ఈ ఏకాదశం ఉభయాత్మకం మనః. ఈ 11 ఈ దశేంద్రియాలకు రెండింటికి అత్యంత సహాయంగా అత్యంత దగ్గరగా ఉంటున్నమాట. ఈ 11 ఇంద్రియాలు మనకు పని చేయాలి అంటే ఏకాదశకం ఉభయాత్మకం. కరణం ప్రధానం కరణం, ఏకాదశం ఉభయాత్మకం మనః. ఈ ఏకాదశి అంటే మనసునిది ఉభయాత్మకంగా ఉంటుంది. పంచ జ్ఞానేంద్రియాలకి పంచ కర్మేంద్రియాలకు రెండింటికి అత్యంత దగ్గరగా ఉంటుంది. ఏ రకంగా అంటే ఇక్కడ లౌకిక ఉదాహరణ ఇచ్చారు. లోకవత్ వృత్య వర్గేషు యథా లోకంలో సమాజంలో వృత్య వర్గేషు అంటే పనిచేసే వాళ్ళలో నౌకరులు ఎవరైతే ఉన్నారో వృత్య వర్గేషు స్వామి ప్రధానో భవతి. స్వామి ఈ విధంగా అందరికీ స్వామి ఎవరైతే ఉంటే ప్రధానంగా ఉంటారో అలాగే వృత్య వర్గేషు స్వామి ప్రధానో భవతి. వృత్య వర్గులలో స్వామి ప్రధానంగా ఉంటాడో అత్రాపి ఇక్కడ కూడా మనసః స్వామి భూతస్య వృత్య వర్గైర్ ద్వౌ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాఖ్యౌ. ఇక్కడ కూడా మనసు అనేది కూడా జ్ఞానేంద్రియాలకు కర్మేంద్రియాలకు ఇదేంటి పంచ జ్ఞానేంద్రియాలకు పంచ కర్మేంద్రియాలకు ఇది స్వామిగా ఉంది. స్వామి అంటే ప్రధానమైంది కాబట్టి ఈ జీవాత్మకు అతి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఈ జీవాత్మ వెళ్ళి మనసు ప్రేరేపిస్తుంది. ఈ మనసే దశేంద్రియాలను ప్రేరేపిస్తుంటుంది. అందుకే ఈ ఇంద్రియాల దృష్టిలో ఈ మనసు ప్రధానమైంది అని చెప్పి ఇక్కడ లోకవత్ వృత్యవర్గుల్లో నౌకరులకు ఏ విధంగా స్వామి ప్రధానంగా ఉంటాడో అలాగే ఈ దశేంద్రియాలకు 10 ఇంద్రియంలో కూడా ఈ మనసు అనేది ప్రధానమైంది అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నామండి. అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. కాబట్టి అత్రాపి మనసః స్వామి భూతస్య వృత్యవర్గౌ ద్వౌ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాఖ్యో. అందుకే వీటి ఈ విధంగా లోకంలో వృత్యవర్గులు స్వామికి ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ కూడా ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కూడా కథనం కూడా ఇక్కడ రెండింటికి ఆధారము మనసే ముఖ్యమైనది ప్రధానమైనది అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకున్నామాట. అస్తు ఈ రకంగా చెప్పిన తర్వాత కుతో మనసః ప్రధానత్వం ఇత్యత్ర హేతురుచ్యతే. సరే ఇది అది కూడా ప్రధానమైనది కదా. ఇవి మొత్తం ఎందుకంటే మొత్తం సాధనాలే. ఇవన్నీ కూడా మొత్తం సాధనాలు కదా. అన్ని సహాయంగా ఉన్నాయి, జీవాత్మకు సహాయంగా ఉన్నాయి. ముఖ్యమైన ఆత్మ కావచ్చు. కర్ణ ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నామంటే ఆ విషయం చెప్తాడు. కుతో మనస ఎందుకు మనిషికి ప్రధానత్వం ఎందుకు మనిషికే ప్రధానత్వం ఎందుకు ఇచ్చావు? ఇత్యత్ర హేతు ఉచ్యతే. ఎందుకు మనిషికే ఎందుకు ప్రాధాన్యత ఇచ్చే ముఖ్యమైనది ఏం చెప్పామంటే 10 ఇంద్రియాలలో ఇదే ఎందుకు ప్రధానమైంది అంటే దానికి కారణం చెప్తున్నాడు. ఆ వ్యభిచారాత్ ఇది ఎప్పుడు వ్యభిచారయుక్తంగా ఉండేవాడు మనసు అనేది. ఆ వ్యభిచారాత్ ఏ రకంగా వ్యభిచారం చూడండి. ఆ వ్యభిచారాత్ అంటే ఎప్పుడు స్ఖలనం చెందదు, వికృతి చెందదన్నమాట. మనస్సు ఆ వ్యభిచారాత్ తస్య ఉభయాత్మకత్వం. ఎందుకంటే మనసు అనేది ఉభయాత్మకత్వం. ఇది రెండింటికి పనిచేస్తుందంట. 10 జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను ఎప్పుడు ప్రేరేపిస్తుంటుందంట. దాంట్లో ఎప్పుడు వ్యభిచరించదు. ఓన్లీ కర్మేంద్రియాలని కర్మేంద్రియాలను సంకేతించాలి, జ్ఞానేంద్రియాలను సంకేతించాలి అలాగ ఉండేవంట. ఎప్పుడు వ్యభిచారికి అంటే దోషానికి యుక్తం కాదన్నమాట. తస్య ఉభయాత్మకత్వాత్ సర్వేంద్రియ వృత్తిషు వ్యాప్తత్వాత్ అంటే 10 ఇంద్రియాలు అన్ని ఇంద్రియాల్లో ఇది వ్యాప్తంగా ఉంటుంది. 10 ఇంద్రియాలు ఈ మనసుని ఎప్పుడు ఏ ఇంద్రియాన్ని ప్రేరేపించినా ఈ మనసే వ్యాపకంగా ఉండి అన్నిటి ప్రేరేపిస్తూ ఉంటుంది. వాడి యొక్క సంకేతం తీసుకోవాలన్నా మనసే, వాడికి సంకేతం ఇవ్వాలన్నా కూడా మనసే. అంటే అన్నిటికీ ఆధారం దశేంద్రియాలకు మొత్తం ఇంద్రియాలకు ఆధారభూతమైనటువంటి మనసే. కాబట్టి సర్వేంద్రియ వృత్తిషు వ్యాప్తించి ఉండడం వలన తద అంతరైన వాటి అంతర్గతంలో ఉన్నటువంటి తేషాం వ్యాపార అభావాత్ కాబట్టి అది అంతర్గతంలో ఉభయాత్మకంగా ఉంటుంది. కాబట్టి వాటిలో ఎటువంటి అభావం ఉండదు, వ్యాపారం యొక్క అభావం ఉండదు. అన్ని వ్యాపారాలు చేస్తూ ఉంటుంది. 10 ఇంద్రియాలకు సన్నికటంగా ఉండి అన్నిటినీ వ్యాప్తంగా ఉండి వాటి అంతర్గతంలో ఉంటూ ఎప్పుడు వ్యభిచారానికి లోను కాదు. వ్యాపార అభావం అంటే వ్యభిచారం కాదు. నాహి కించన ఇంద్రియం తద్ వ్యభిచరతి తస్మాత్. నాహి కించన ఇంద్రియం ఏ ఇంద్రియం కూడా 10 ఇంద్రియాల నుంచి ఏ ఇంద్రియం కూడా మొత్తం 13 చెప్పిన కదా 13 ఇంద్రియాల నుంచి ఏది కూడా అది వ్యభిచరించదు అంటే ఉల్లంఘించదు అనమాట. దోషయుక్తం కాదు. నాహి కించన ఇంద్రియం ఏ ఇంద్రియం కూడా తద్ వ్యభిచరతి అంటే ఏ ఇంద్రియం కూడా మనసు సహాయం లేకుండా ఏది ఇంద్రియం పనిచేయదు. ఏ ఇంద్రియం పనిచేసినా మనసు సహాయం చేత మనసుకి ఆశ్రయించే పనిచేస్తుంది. మనకు
జ్ఞానేంద్రియాలు చూడటమైనా, వినటమైనా, వాసన చూడటమైనా, రుచి చూడటమైనా, ఇవన్నీ కూడా మనసు సంకేతం చేత మనసు ద్వారా ఇవన్నీ అనుభూతిని పొందగలుగుతాయి. మనసు సహాయం చేత మన జీవాత్మకు ఆ సంకేతం అందుతుందన్నమాట. కాబట్టి ఈ 11 ఈ ఇంద్రియాలన్నిటి కూడా ఒకటి కూడా మనసు సహాయం లేకుండా పనిచేయవు. కాబట్టి నహి కించిన ఇంద్రియం, ఏది కూడా ఇంద్రియం కూడా తది వ్యభిచరతి అంటే మనసు వ్యభిచరించదు, అంటే ఉల్లంఘించదు. ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి మనసు వెంట పెట్టుకుని ఉంటాయి, మనసుకి ఆధారభూతంగానే పనిచేస్తాయి. మనసు సహాయం లేకుండా ఇంద్రియాలు ఏవి కూడా పనిచేయవు. అందుకే ఈ ఇంద్రియాల్లో ప్రధానమైనది మనసు అని చెప్పుకున్నాము. ఎందుకు ఎప్పుడు వ్యభిచారానికి లోను కాదు కాబట్టి, ఇది ఉభయాత్మకంగా ఉంటుంది కాబట్టి అని చెప్పి ఇక్కడ మనము చూసామండి. అస్తు, ఈ రకంగా మనం చెప్పుకున్నాం. ఇందులోనే అన్య హేతు, ఇది ఎందుకు ప్రధానమైంది అనే విషయాన్ని ఇంకా భిన్న హేతులు ప్రస్తావించారు. అస్తు, అది రేపు చూద్దాము. ఇంతవరకు మీకు చెప్పిన దాంట్లో ఎవరికైనా సందేహం చెప్పండి. సార్, మనసుకు వ్యతిరేకంగా చేసిన అవకాశాలు కూడా ఉంటాయి కదా సార్? ఏంటండి? మనసు ఇంద్రియాలు మనసుకు వ్యతిరేకంగా కూడా చేస్తేనే కదా సార్ ఈ దుష్ట కర్మలు వచ్చింది. మనసుకు వ్యతిరేక చేయడానికి లేదండి. మనసు అక్కడ ప్రేరణ వరకు చేస్తుంటుంది. ఆత్మ సంస్కారాన్ని బట్టి ఏ విధంగా కావాలనుకుంటుందో ఆ రకంగా మనసుని ప్రేరేపిస్తుంది. మనసు పై ఇంద్రియాలకు ఆ పని చెప్తుందంటే అది ఖచ్చితంగా చేయాల్సిందే, వ్యతిరేకంగా చేయదు. మనసుకు వ్యతిరేకంగా వేరే ఇంద్రియాలు ఏవి పని చేయవండి. మనసుని ఏ విధంగా సంకేతించిందో, మనసులు ఏ విధంగా ఉంటుందో ఇంద్రియాలు అదే విధంగా పనిచేస్తున్నామట. అలా ఉల్లంఘించడానికి లేదంట. ఇంద్రియాలు మనసుని సంకేతించినా ఉల్లంఘించి పనిచేయవు. మనసు యొక్క ఆధీనంలో ఉంటేనే పనిచేస్తామట. మనసు అటు చూడాలనుకుంటున్నా, మనసు సంకేతించింది ఇంద్రియాలు. చక్షు ప్రేరేపించింది, చెడు చూడాలి, మంచి చూడాలన్నా చెడు చూడాలన్నా ఏ విధంగా మనసు సంకేతించిందో ఇంద్రియం అదే విధంగా చూస్తున్నామట. కానీ ఇంద్రియం ఎప్పుడూ ఉల్లంఘించదు, మనసును ఉల్లంఘించదండి. ఆచార్య జీ చెప్పండి. వారు అడిగిన ప్రశ్న బహుశా ఏంటంటే, మా ఇంద్రియాలకి వ్యతిరేకంగా మనసు ఉంటుందా ఎప్పుడైనా? ఉండదు. మనసుకి ఎగెన్స్ట్‌గా ఇంద్రియాలు ఉండవు, కానీ ఇంద్రియాలను అప్పుడప్పుడు నిరోధిస్తుంది కదా మనసు. ఇవి నిరోధిస్తున్నా అంటున్నావు కదా, ఇవి ఇంద్రియాలను మనసుని ఇంద్రియాలను ఎప్పుడు వ్యతిరేకించండి. రెండు అవినాభావ సంబంధంతో ఎల్లప్పుడూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇవి స్వామి ఎప్పుడు కూడా అక్కడ భృత్య వర్గేసింది పైన దృష్టాన్ని చెప్పుకున్నాం. ఏ విధంగా ఒక నౌకలు పని చేసేవాడు స్వామిని ఉల్లంఘించకుండా చేస్తున్నా కూడా అప్పుడు తప్పు చేస్తున్నాడ. అది స్వామిని ఉల్లంఘించేస్తున్నట్టు అక్కడ స్వామి యొక్క ఆజ్ఞ ఆలకించలేదు అన్నమాట. అప్పుడు స్వతంత్రంగా పనిచేస్తున్నాడు. ఇక్కడ అలా కాదు, స్వతంత్రంగా పనిచేయడానికి లేదు. స్వతంత్రంగా పనిచేసినా అంటే అది వేరే విధంగా వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఆత్మ ప్రమేయం లేదన్నమాట. ఆత్మ ప్రమేయం సూక్ష్మంగా ఉంటుంది, పరంపరాపరంగా ఎక్కడో అది మనసులో ఉంటుందన్నమాట. అక్కడ ఆత్మ ప్రేరణ ఉంటుంది. ఇక్కడ కూడా ఏ విధంగా లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు నౌకరులు ఏ విధంగా స్వామిని ఉల్లంఘించదో ఇంద్రియాలు కూడా ఇక్కడ ఉల్లంఘించడానికి అవకాశం లేదు అంటున్నామట. మీ అభిప్రాయం ఏదో ఇంకో భిన్నంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. అంటే డిసోబీడియంట్ అంటారు కదా సార్? ఏంటండి? డిసోబీడియంట్, అవిధేయులు అంటారు కదా, విధేయం లేకుండా. ఒకసారి ప్రమేయం లేకుండా ప్రమేయం ఉంటుందండి. కాకపోతే మనకు సక్రియంగా లేకపోవడం వలన మనకు ఆ అనుభూతి కలగడం లేదన్నమాట. మనకు తెలియకుండా జరిగిపోతుంది. అప్పుడు అందుకే ముందు క్రమశ్చ అక్రమశ్చ వృత్తి అని చెప్పుకున్నాం ప్రారంభంలో కూడా. ఈ వృత్తి ఎలా జరుగుతుంటే క్రమశ్చ అక్రమశ్చ ఇంద్రియ వృత్తి. ఒక ఇంద్రియాలు మనకు తెలియకుండానే పనిచేస్తూ ఉంటాయంట. అది తెలియని కాదు, అక్కడ ఆ ఆత్మబోధ మనకు అనుభూతి కలగడం లేదు. తర్వాత కలుగుతుంది. మనకు తెలియకుండా జరిగిందని చెప్పి అక్రమంగా జరిగింది తెలుస్తున్నామట. అక్కడ ప్రమేయం లేకపోతే ప్రమేయం ఉంటుంది, కానీ ఆ అనుభూతి మనకు తెలియదు. ఇంద్రియ వృత్తి జరుగుతుంది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న కరెక్టే ఇక్కడ. ఎందుకంటే ఒక్కోసారి మనసు ప్రమేయం లేకుండా ఇంద్రియాలు ఒకసారి పనిచేస్తూ ఉంటాయని చెప్పి పంచి ఒక తమో గుణంలో ఎక్కువగా అంధకారంలో ఎక్కువగా ఉండటం వలన అది మనం చూస్తూ కూడా చూడనట్టు ఉన్నామంట. చూస్తూ కూడా చూడట్టుగా ఉన్నామంట. అంటే ఆ సంకేతం మనకు అనిపించడం లేదంట. అంత మాయలో ఉన్నాం, అంత మత్తులో ఉన్నాం. ఆ మత్తులో మాయలో ఉన్నప్పుడు తమో గుణంలో యుక్తమైనప్పుడు మనకు ఏది బోధపడడం, ఏది జరిగిపోతుందో తెలియదు. నాకు చూస్తూ చూడనట్టే ఉన్నాం, వింటూ కూడా విన్నట్టే ఉంటున్నామంట. అది ప్రమేయం లేకుండా జరిగిపోతున్నామంట. కానీ అక్కడ సూక్ష్మంగా ఉంది. కాకపోతే ఆ అంధకారం వల్ల మనం దాన్ని చూడలేకపోతున్నాము. తమో గుణం యొక్క ప్రభావం అత్యధికం కావడం వలన మనం చూడలేకపోతున్నాము. ప్రమేయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సంకేతం అయితే మనసు మాధ్యమంతో ఇంద్రియాలు కలుగుతుంది.
కాకపోతే ఇంద్రియం ప్రేరేపించిన ఇంద్రియాలు పనిచేసేటప్పుడు అది తమో గుణం యొక్క ప్రకాశం అత్యధికం కావడం వలన వాటి ప్రమేయం మనకు కనిపించడం లేదు, కానీ సూక్ష్మంగా ఉంటుంది. గురుగారు జీ ఇప్పుడు ఈ అంటే మనసు మనసు కూడా ఒక ఇంద్రియమే, అది ప్రధానమైన ఇంద్రియము. కానీ మీరు అంటే నేను నా క్లారిటీ కోసం అడుగుతున్నా సార్. ఇప్పుడు మనసు ప్రధానమైన ఇంద్రియం అయినప్పుడు ఆ మనసు ద్వారానే ఇంద్రియాలు పనిచేస్తాయి. ఆత్మ అనేది ఇప్పుడు మనసును ఉపయోగించుకుని ఇప్పుడు మనం చెప్తాం కదా సార్, యోగ చిత్తవృత్తి నిరోధక అంటే మనసు మనసు యొక్క వృత్తుల్ని, అంటే మనసు ద్వారా, మనసు కూడా ఒక కారణం అన్నట్టుగా మీరు చెప్తున్నారు, అంతే కదా సార్? అవునండి, అవునండి. ఇప్పుడు చిత్తవృత్తులు అంటే ఏంటి సార్? మనసుకి సంబంధించిన, మనసు ద్వారా అనేక మన ఈ బాహ్య ప్రపంచంతో మనసు ద్వారానే కదా మనం కార్యకలాపాలు చేసేది. అలాంటప్పుడు ఈ చిత్తవృత్తులు అంటే ఏంటి యాక్చువల్ గా సార్? చిత్తవృత్తులు అంటే మన చిత్తంలో మన ఆలోచనలు. వృత్తులు అంటే అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, కామము, క్రోధము, లోభము, మదమాత్స ఏవైతే ఉన్నాయి, ఇవన్నీ వృత్తులు అనమాట. వీటి చిత్త వృత్తులు అంటాం. చిత్తం ఇవే ఆలోచిస్తాం. మనకు ఈ అవిద్య ఉంటుంది, రాగం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అభిమానం ఉంటుంది, అహంకారం ఉంటుంది, కామం ఉంటుంది, క్రోధం, ఇవే కదా ఉంటుంది ఈ వృత్తులు అన్నమాట. వీటి చిత్త వృత్తులు. చిత్తంలో వృత్తుండే ఆలోచనలు, వ్యాపారాలు. ఆలోచనలు వ్యాపారాలు చెప్తాం ఇక్కడ. వృత్తులన్నా, వ్యాపారం అన్నా, ఆలోచన ఇవన్నీ ఒకటే. ధన్యవాదాలు సార్. ఓకేనా? ఈ వృత్తులు ఎల్లప్పుడూ మనసు సహాయం చేతనే పనిచేస్తుంటాయి. మనసు సన్నికటంగా ఉంటుంది. ఎందుకంటే జీవాత్మకు అత్యంత దగ్గరగా మనసు ఉంటుంది. మనసు ఆధీనంలో ఈ ఇంద్రియాలు మొత్తం ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా స్వామి డైరెక్ట్ గా వెళ్ళి సామాన్య నౌకల దగ్గర వెళ్ళి చెప్పాడట. అతని దగ్గర ఉన్నటువంటి మేస్త్రి ఎవరైతే ఉన్నదో, మంత్రి ఎవరైతే ఉన్నదో వాడిని సంకేతిస్తాడు. వాడిని వెళ్ళి అక్కడ ఆ పని చేస్తూ ఉంటామట. అలాగే ఇక్కడ కూడా డైరెక్ట్ గా ఇంద్రియాలతో సంకేతం ఉండదు మనసుకి. జీవాత్మకు ఇంద్రియాలతో సంకేతం ఉండదు, సంబంధం ఉండదు. మనసుతో సంబంధం ఉంటుంది అన్నమాట. అందుకే మనకు ఆ స్వామి ఇక్కడ ఎవరైతే సేనాపతి ఎవరైతే ఉన్నారో సేనాపతిని మనం చూస్తాం, కానీ అక్కడ రాజును పట్టించుకోం. జయ పరాజయం కలిగినప్పుడు అక్కడ మనం రాజును సంకేతిస్తాం. ఇక్కడ ముఖ్యంగా అక్కడ ఆధ్వర్యం ఎవరైతే ఉన్నదో వాళ్ళకి ప్రశంస ఇస్తున్నాడు. ఇక్కడ అన్నిటికీ కారణం మనసే కాబట్టి, మనసు ద్వారా అన్ని ఆలోచిస్తున్నాం, మనసు ద్వారా ప్రేరేపిస్తున్నాం కాబట్టి మనహ ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయో అంటాం కదా. ఇక్కడ ఆ సూక్ష్మమైనటువంటి ఆత్మను చూడటం లేదు మనం. ఎందుకు స్థూలంగా ఉన్నాం కదా, స్థూల దృష్టిలో ఆలోచిస్తున్నాం కాబట్టి. కాబట్టి అన్నిటికీ మనసే ప్రధానంగా చూస్తున్నాం అన్నమాట. కాబట్టి అందుకే మనసునే బలంగా చెప్తున్నా, ప్రధానమైనది ముఖ్యమైనది చెప్తున్నమాట. కానీ వీటికి ఒకసారి ప్రమేయం లేకుండా ప్రమేయపూర్వకంగా ఏది జరుగుతుందో అది ప్రమేయపూర్వకంగా జరిగినప్పుడు సక్రియాత్మకంగా జీవాత్మ ఉన్నాడు కాబట్టి, బుద్ధిపూర్వకంగా ఉన్నాడు, సక్రియంగా ఉన్నాడు కాబట్టి అక్కడ క్రమంగా జరుగుతున్నమాట. అది నీకు తెలుస్తుంది. ఎప్పుడు ఏం చేసాను, ఏం మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నాను నీకు అన్ని అవగతం అవుతూ ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి అది అంధకారం ప్రకాశం ఎక్కువ కావడం, తమో గుణం ఎక్కువ కావడం వలన ఆలస్యం, ప్రమాదం అని ఏమవుతుందంటే మనకు తెలియకుండా ఏ వస్తువు ఎక్కడ ఉంది, ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడినాము. ఇప్పుడు ఒక 10 నిమిషాల ముందు చెప్పింది కూడా మనకు గుర్తుండండి, ఏం మాట్లాడాము. ఒకసారి అనుకోకుండా మర్చిపోయి ఇప్పుడు జస్ట్ ఒక నిమిషం ముందు చెప్పిన కూడా విషయం మనకు గుర్తున్నమాట. ప్రమేయం లేకుండా అంటే మనసు సంకేతించింది, అక్కడ మనసు సక్రియంగా లేదు, తమో గుణ ప్రభావం చేత యాక్టివ్ గా లేవు కాబట్టి ఆ క్రమ పద్ధతిలో ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. ఆ పనిచేయడం ఇంద్రియం పనిచేస్తుంది, కానీ అక్కడ మనసు యొక్క ప్రమేయం లేకుండా వెళ్ళిపోతుందంట. మనసు అక్కడ దృష్టి పెట్టలేమాట. ఎందుకంటే ఇంద్రియాలు ఏం పనిచేస్తుందో మనసు యొక్క దృష్టి అక్కడే ఉంటుందన్నమాట. మనసు ఏ ఇంద్రియం సంకేతిస్తుందో ఆ ఇంద్రియం మీద ఫోకస్ ఉంటుందన్నమాట. కానీ ఒక్కోసారి ఇంత అలవాటు అయిపోయింది ఇంద్రియాలకు. అలవాటు అయినప్పుడు మన ఇంద్రియాలు పనిచేస్తూనే ఉంటాయి, కానీ ఆ మనసు అక్కడ ఉండదన్నమాట. అందుకే బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటామట. పిల్లలు, విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు, మన దగ్గరనే కూర్చుంటాడ, కదలకుండా కూర్చున్నామట. దృష్టి కూడా ఇంద్రియాలు మనక వైపు చూస్తున్నాయి, ఇంద్రియాలు కూడా మన వైపే చూస్తున్నాయన్నమాట. కానీ అక్కడ మనసు అనేది ఎక్కడో వెళ్ళిపోయి ఉంటుందన్నమాట, ఏదో లోకంలోకి వెళ్ళిపోయి ఉంటామట. అంటే ఇంద్రియాలను ప్రేరేపించి వదిలేశాడనమాట, అక్కడ మనసు పెట్టలేదన్నమాట. ఇంద్రియాలు పనిచేస్తాయి, ప్రేరేపించాడు, అక్కడ కూర్చున్నాం, అక్కడ సంకేతించి మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది. ఎక్కడైతే ఇంద్రియాలు ఉంటే అక్కడే మనసు ఉండాలి మామూలుగా అయితే. ఎక్కడైతే వినికిడి ఉంటే వింటున్నామో అక్కడే మన మనసు ఉండాలన్నమాట. ఎక్కడైతే ఇంద్రియాలు పనిచేస్తున్నా అక్కడే మనసు ఉన్నప్పుడే అది అవగతం అవుతుంటుంది. ఒకసారి ఇంద్రియాన్ని ప్రేరేపించి ఆ మనసు అక్కడ లేదు అనుకోండి, అది మనకు బోధపడదు. ఆత్మ వరకు ఆ గతి వెళ్ళదు. అందుకే మర్చిపోతుంటామట. ఎందుకంటే అవగతం కాలేదు. ఎప్పుడైతే ఇప్పుడు మనం వింటున్నామో, శ్రద్ధగా వింటున్నాము, విన్నప్పుడు ఆ మనసుడు ఇక్కడే ఉందనుకోండి, అది మొత్తం రికార్డ్ అవుతుంటున్నమాట.
మనసు ప్రమేయం లేకుండా ఇంద్రియాలు పనిచేసామనుకోని అక్కడ రికార్డింగ్ ఉన్నామంట, వ్యర్థంగా వెళ్ళిపోతున్నాం అంట. అది అది అక్కడక్కడే నష్టమైపోతుంది. ఆ శబ్దం నష్టమవుతుంది, ఆ విచారం నష్టమవుతుంది. అది రికార్డింగ్ కాదంటే మైండ్ లో వెళ్ళిపోతుంది అనమాట. అందుకే మర్చిపోతుంటాం అంట. అందుకే మన దృష్టి ఎక్కడే ఉందో మన మనసు అక్కడే ఉండాలి, మన శ్రోత్రేంద్రియాలు ఎక్కడ ఉన్నాయో మన మనసుడు అక్కడే ఉండాలి. అందుకని మనసు పెట్టి చదవండి అంటున్నాం, మనసు పెట్టి విను అంటుంటాం. అని మనసుపూర్వకంగా చేయి. అక్కడ మనసుడా అటాచ్మెంట్ గా ఉండాలి, అందుకే ప్రధానంగా ఉంటున్నాం అంట. అందుకే ఒకసారి ప్రమేయం లేకుండా ఒకసారి ఇంద్రియాలు పనిచేస్తాయి, కానీ అక్కడ ఆ పని అనేది అది చలనం లేని స్థితిలో ఉండి పనిచేస్తాయండి. ఏదో మనం ఒక యంత్రాన్ని పెట్టి పని చేసుకుంటుందా అలా ఉంటున్నామట. అక్కడ ఎటువంటి చలనం ఉండే, ఎటువంటి గతి ఉండే, ఎక్కడ బుద్ధి ప్రమేయం ఉండమాట, జ్ఞాన ప్రమేయం ఉండమాట. స్తబ్దంగా నిలబడి ఉంటాం. కాబట్టి మనం విద్యార్థులు అందరూ టీచర్స్ కూడా ఉన్నారు, విద్యార్థి గమనిస్తున్నాం. వ్యక్తి అలాగే కూర్చున్నాడు, మన కళ్ళతో చూస్తున్నామట, కానీ అక్కడ ఏమి బోధపడటం లేదు, ఊరికే ఉన్నాడు అంతే, బొమ్మలాగా ఉన్నాడన్నమాట. మెకానికల్ గా చేసుకుంటూ పోతాడు, మనసు పెట్టకుండా మనసు పెట్టడం అంట. మనసు ఎక్కడ ఉంటుంది. అందుకని ఇంకా చెప్పలేడు. ఏం చెప్పాడు, ఒక సెకండ్ ముందు చెప్పిన చెప్పలేమాట. ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, వింటున్నా అనిపిస్తున్నాయి, వినటం లేదు, అన్ని పక్కకి వెళ్ళిపోతున్నాయి. మహోదయ మనస్సుని మరి అక్కడ ఉంచు అని చెప్పేది ఎవరు? నేను చెప్పడానికి అక్కడే మనసుని అక్కడే పెట్టు అని చెప్పేది ఎవరు? ఆ మనసుని అక్కడే ఉంచాలి అని చెప్పడానికి ఉండాలి. మనమే యాక్టివ్ గా ఉండాలి. మనం యాక్టివ్ అంటే ఆత్మకు తెలుసు అన్నమాట. కాకపోతే ఆత్మకు ఇంకొక వేరే విషయం మీద ఇంట్రెస్ట్ అంటే ఎక్కువ ఆసక్తి, వేరే విషయం ఏదైనా ప్రాబల్యం ఉంది, అక్కడ వెళ్ళిపోయింది మన మనసు. అప్పుడు ఇంద్రియమే కదా, మరి వేరే ఇంద్రియమే కదా మరి అక్కడికి వెళ్దామని చెప్పింది. అది కూడా ఇంద్రియమే. ఆ ఇంద్రియాన్ని వేరే ఇంద్రియాన్ని, శ్రవణేంద్రియాన్ని పక్క తీసుకెళ్ళిందన్నమాట. ఆకృతి స్వరూప విశేషం నీకు ముందు పెట్టేసి అది వేరే ఇంద్రియాల సహాయంతో ఆలోచనలో దిగిపోయింది అన్నమాట మనసు. మరి అది కూడా మనసే కదా. అప్పుడు ఆ ఇంద్రియం చెప్పినట్టు ఈ ఇంద్రియం చెప్పినట్టు ఉభయాత్మకంగా ఉండే అన్ని ఇంద్రియాలతో పనిచేస్తుంది. అందుకే చెప్పినండి, అది కూడా మనసే, ఇంద్రియమే కాదు, స్వామి. అది ఇక్కడ అన్ని ఇంద్రియాలకు స్వామిగా ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఆ ఇంద్రియ ఎందుకు ఏ దాని మీద ఆకర్షణ ఎక్కువ ఉందో, ఆసక్తి ఎక్కువైందో, ఏ విషయం అయితే ప్రాబల్యంగా ఉందో ఆ విషయం పట్ల ఆలోచిస్తున్నాడు. వేరే గత జరిగిపోయిన విషయాలు మంచిగా చెడు కావచ్చు, దాంట్లో ఆ విషయాలు లీనమైపోయింది అన్నమాట మనసు. ఆ ఇంద్రియాలు తీసుకొని ఇక్కడ ఒక బొమ్మలాగా నేత్రేంద్రియం నీ దగ్గర ఉంచేసి మిగిలిన ఇంద్రియాలను వాడుకుంటున్నాట. శ్రవణేంద్రియం ద్వారా అక్కడ ఉండే అనుభూతులు ఏవైతే ఉన్నాయో, అక్కడ విషయాలు ఏవైతే ఉన్నాయో అక్కడే పనిచేస్తుంది. ఇక్కడ కేవలం సామాన్యంగా ఉన్నామట, అక్కడ ఇంద్రియం లేవు. నీ మనసు పోయి వేరే చోట పనిచేస్తున్నామట. కరెక్టే మహోదయ. అలా వాళ్ళు చేసింది అంటే దేనికి ఇంపార్టెంట్ ఇవ్వాలనేది మనసే కదా మరి నిర్ణయించేది. మనసే అన్నిటిని మనసు నిర్ణయించండి. మనసు కేవలము ఆజ్ఞాపిస్తుంది, నిర్ణయించిన ఆత్మ. దాని వెనకబెట్టి కూర్చున్నటువంటి ఆత్మ. ఆత్మలో ఏ విధంగా సంకల్పాలు ఉంటాయి, ఆత్మ ప్రేరేపిస్తుంది మనసును. అంటే అప్పుడు జీవాత్మకి అది ఇష్టం ఉండి అట్లా వెళ్ళింది, అంతేగాని జీవాత్మకు ఆ సంస్కారం ప్రాబల్యం ఎక్కువ ఉంది. దీనికంటే ప్రీతికరమైనటువంటి అక్కడ సుఖం వస్తుందన్నమాట, అది సుఖ విశేషం ఇస్తుందన్నమాట. మన మనసు ఎక్కడ అవుతుంది, ఎక్కడైతే ఆనందం వస్తుందో, ఎక్కడ సుఖ విశేషం అవుతుందో ఆది విషయాల పట్ల మన వైపు మన ఆలోచనలు ఉంటాయన్నమాట. ఆ శ్రద్ధ లేదు. మరి అటువంటిప్పుడు ఆ జీవాత్మ ఆ సుఖ విషయం కోసం పోయినప్పుడు మళ్ళీ కర్మాశయం అని చెప్పేసి మళ్ళీ సంసారంలోకి మళ్ళీ లాగుతుంది కదా. అదే సంసారం పట్ల ఆకర్షణ ఉంది కాబట్టి అటువైపు మొగ్గు చూపుతుంది. జీవాత్మకు సంసారం పట్ల ఆకర్షణ, ఏ విషయం పట్ల ఆకర్షణ అది వైపు వెళ్తుంది కదా. అందుకే సంసారం పట్ల కర్మాశయం ఉంది కాబట్టి, కర్మాశయం ప్రబలంగా ఉంది కాబట్టి, అనాది వాసన రూప సంస్కారం ప్రబలంగా ఉన్నాయి కాబట్టి అందుకే అటువంటి మొగ్గు చూపుతుంది జీవాత్మ. సాంసారిక విషయాన్ని ఆలోచిస్తున్నామట. జరిగిపోయే సంఘటనలు ఏవైతే ఉన్నాయో, ఇంకా సుఖానుభూతి ఏదైతే ఉందో, దుఃఖానుభూతి ఏదైతే ఉందో వాటిని మాటి స్మరణ చేస్తూ వాటిలో లీనమైపోతున్నాడు అన్నమాట. జరిగిపోయిన విషయాలను, జరగాల్సిన విషయాలను దాంట్లో లీనమైపోయిన వర్తమానం జీవించకుండా జరిగిపోయిన విషయాన్ని గుర్తి స్మరణ చేసుకుంటూ దాన్ని అది సుఖంగా దుఃఖంగా అనుభూతి పొందుతున్నాడు. ఏదో జరగాల్సిన విషయాలను ఆలోచిస్తూ ఆ ఊహాలోకంలో ఉంటున్నాడు అనమాట. వర్తమానం వదిలేశాడనమాట. అట్లాంటి ఏది సంస్కారం, ఆత్మ ఏది సంస్కారం ప్రబలంగా ఉందో, ఏ విషయం పట్ల ఎక్కువగా ఓతప్రత అవుతుందో ఆ విషయం మనసును ప్రేరేపించి ఆయన తీసుకుని అక్కడ ముందుకు వెళ్ళిపోతుందండి. అంటే ఇది త్రూ ప్రాపర్ ఛానల్ లాగా ఉంటుంది సార్, అది మనసు ద్వారా వెళ్ళాల్సిందని. అంటే ఆత్మ మనసు ఏంటండి, రాజా ఇక్కడ రాజా ఆత్మ, మనసు సేనాపతి. ఈ
అలాగే ఇంద్రియాలు ఇవన్నీ కూడా సైనికులు. సైనికులు. సేనాపతి చేస్తాడు, రాజా ఏం సంకేతిస్తాడో సేనాపతి అదే చేయాలన్నమాట. ఉమ్. రాజా సేనాపతికి ఏం సంకేతిస్తాడో ఏ పని చేయాలో అదే చేయాలన్నమాట. ఉమ్. అదేవిధంగా సేనాపతి వాళ్ళ సైనికులు కూడా అదే విధంగా ఆజ్ఞాపిస్తారన్నమాట. మనసు విషయం అదే విధంగా పనిచేస్తున్నాం వాళ్ళు ఇక్కడ. కానీ ప్రమేయం అంతే ఉంది ఆత్మదే, మనసు ప్రమేయం అంటూ ఏముండదు ఇక్కడ. మనసు కూడా ప్రకృతిలో భాగమే అంటున్నారు కదా సార్ మీరు. ప్రకృతి భాగమైంది, అందుకే అది దగ్గరగా ఉన్నటువంటి అత్యంత అంతర్భూతమైనటువంటి, అందుకే అది ఆభ్యంతరమైందని చెప్పాను చెప్పండి. బహిర్ముఖం కాకుండా అంతర్ముఖంగా ఉంటుంది. అంటే జీవాత్మ అత్యంత దగ్గరగా ఉంటుంది మనసు అనేది. చైతన్య రహితమైనది, దానికి కూడా ఉనికి లేదు యాక్చువల్ గా, ఆత్మ ఉంటే తప్పించి. జీ ధన్యవాదాలు సార్, గురువు గారు చక్కగా విశ్లేషించారు. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. ఫస్ట్ ఇది మనం కూడా ప్రత్యక్షంగా చూస్తుంటాము. అందుకే మనం ప్రతి వ్యక్తి యొక్క మాట్లాడే విధానం బట్టి మనం తెలుస్తుంది. వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఆయన మనసు ఎక్కడ ఉంది, ఆ ముఖ మండలాన్ని, ముఖ ఆకృతిని చూసినప్పుడు తెలిసిపోతుంది. ఎక్కడో ఆలోచి మన దగ్గర ఉంటే మనతో మాట్లాడుతూ ఉంటామట, కానీ మనం విన్నట్టే యాక్టింగ్ చేస్తూ ఉంటాయి, కానీ అక్కడ ఉండేమాట మనసు ఎక్కడో వెళ్ళిపోయి ఉంటుంది అన్నమాట. మనకు అది ప్రత్యక్షంగా చూస్తుండే, ఎందుకు ఎక్కడ ఉన్నామని మనం అడుగుతూ ఉంటామట. అంటే ఆ మనసుని తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయామట. వేరే కేవలము స్థూలేంద్రియం మాత్రం మన ముందు ఉంది, కానీ మొత్తం అంతా క్రియాకలాపాల లోపల వేరే నడుస్తున్నామట. అంటే మనతో మాట్లాడుతున్నాడు కానీ అక్కడ లేడు వాడు, లేడు అన్నమాట. అలాగే సూక్ష్మంగా, ఎందుకంటే అత్యంత వేగవంతమైనది కాబట్టి మనసు అన్ని ఇంద్రియాలతో పనిచేస్తున్నాం. నువ్వు ఒకసారి మళ్ళీ ఎక్కడున్నావు అన్నగానే మనసు వెంటనే తిరిగి వచ్చేస్తున్నాం అన్నమాట. మళ్ళీ ఆ ఇంద్రియం సక్రియంగా చేసి కొన్ని ప్రబలంగా చెప్పామనుకోండి, వెంటనే పరిగెత్తుకుంటూ వస్తున్నాం అంట. మళ్ళీ ఇంద్రియంతో పనిచేస్తుంది. ఇక్కడే ఉన్నా అంటాం. అకస్మాత్తుగా ఎక్కడ ఉన్నామంటే ఇక్కడే ఉన్నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాం. అంటే అంత వేగవంతంగా దర్శనేంద్రియాలతో కనెక్టెడ్ అయి ఉంటున్నాం అంటే. సో ఇది ఈ మనసు యొక్క విషయం చాలా సూక్ష్మమైనది, చాలా ప్రబలంగా ఉంటుంది. నిజంగా ఈ మనసును పట్టుకుని మనసును అర్థం చేసుకుని చాలా కఠినం. చాలా సార్ మీరు చెప్తుంటే చాలా క్లియర్ గా అనిపించింది. ఎందుకంటే ఇది మనసు ఆడిస్తోంది అనుకుంటారు, కానీ మనసు కూడా ఆడించడం ఏం లేదు, ఆత్మ ఆడిస్తుంది మనసుని. అవునండి, మనసు ద్వారా చేసుకుంటుంటారు పని ఆత్మ. జీ 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 సత్తా ఉంది, అది ఏం కావాలంటే ఆ విధంగా సేనాపతి ఆజ్ఞాపిస్తుంది. సేనాపతి ఆ పని చేసి పెడుతున్నాడు, ఏం కావాలంటే తీసుకొచ్చి పెడుతున్నాడు అంతే. ఏ ఇంద్రియం కావాలి, ఏ ఇంద్రియం యొక్క సుఖం కావాలో ఆ ఇంద్రియాన్ని ప్రేరేపిస్తుంది. ఆ ఇంద్రియం వచ్చి అదే విషయం చూపిస్తుంది, అదే ఆకారంలో పూతప్రోతం అవుతుంది. ఇప్పుడు చెప్పిన స్ఫటికం అని చెప్పాం కదా, అద్దం దగ్గర నువ్వు ఏ వస్తువు తీసుకొస్తే ఆకారం చూపిస్తుంది. అలాగే ఆత్మ ఏ ఇంద్రియాన్ని ప్రేరేపిస్తే ఏ ఇంద్రియం యొక్క సుఖం ఉందో, పంచ జ్ఞానేంద్రియాల నుంచి, పంచ కర్మేంద్రియాల నుంచి ఆ ఇంద్రియం వచ్చి అక్కడ నిలబడుతున్నామంట. దాన్ని చూస్తుంటే దాంతో ఓతప్రోతం అయిపోతున్నామంట, అదే కనిపిస్తున్నామంట. దానికి అక్కడ ఆ సుఖాన్ని ఆ సుఖానుభూతిని అనుభవిస్తూ ఉంటున్నామంట. అది ఏం కావచ్చు, దుఃఖానుభూతి కావచ్చు, సుఖానుభూతి కావచ్చు. స్ఫటికం అనేది సమానంగా శుద్ధంగా పరిశుద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఇంద్రియాలు ఏ విధంగా ప్రేరేపిస్తాయో, ముందుకు వచ్చి నిలబడతాయో అదే విషయంలో ఓతప్రోతం అవుతుంది, అదే విధంగా చూస్తూ ఉంటుంది. గురువు గారు, ఆత్మ దాని యొక్క సంస్కారాన్ని బట్టే మనస్సు ప్రవర్తిస్తుంది, దాన్ని బట్టి ఇంద్రియాలు కూడా ప్రవర్తిస్తాయి కదా అండి అయితేను? అవునండి, ఆత్మనే సంస్కారాన్ని బట్టి ఆత్మ మనసు ప్రేరేపిస్తే మనసు ఇంద్రియాన్ని ప్రేరేపిస్తుంది. జడ వస్తువు పనిచేయడానికి ఉండేటువంటి, అందుకే పొదిశార్థం చెప్పి ఇంద్రియాలు ఎందుకోసం కృష్ణ యొక్క ప్రయోజనం కొరికే ఉన్నాయి. వీటికి అంటే వాటి యొక్క ప్రమేయం అంటే ఇంద్రియ సుఖం కోసం కాదు, మనసు సుఖం కోసం కాదు. మనసుకి ఏ సుఖం కలగదండి. ఆ మనసులో సూక్ష్మంగా ఉన్నటువంటి ఆత్మకు అనుభూతి కలుగుతుంది, సుఖ దుఃఖానుభూతి కలుగుతుంది, ఆత్మకే కలుగుతుంది, కానీ ఈ మనసుకు కలగదు, ఇంద్రియాలు కలగవు. అంటే దోషం వచ్చినా కూడా ఆ సుఖ దుఃఖానుభూతి ఆత్మకే కలుగుతుంది, కానీ ఇంద్రియాలు కలగవు, ఇంద్రియాలు కలగవు అన్నమాట. ఆత్మ యొక్క సంస్కారాన్ని బట్టి మనసుని బట్టి ఇంద్రియాలు ప్రవర్తిస్తాయి, అంతే కదండి? అవునండి. సంస్కారపూరితమైనటువంటి ఆత్మ ఉన్నప్పుడు మనసు ఏంటంటే ఎక్కడికి పోకుండా చాలా వివేకంగా వివేక వైరాగ్యాలతోటి ప్రవర్తిస్తుంది. ఆ సంస్కారం లేనప్పుడు ఏంటంటే బాహ్య విషయాల్లో అది ఇదిగా ఉత్సుకతతో ఉంటుంది, అంతే కదా? అవునండి. ఇది ఇవన్నీ మనకు దాదాపుగా అని తెలిసి ఉండి కాబట్టి మనం శాస్త్రీయంగా చెప్పుకుంటాం, కానీ తెలిసి కూడా మనం వాటిని ఎప్పుడు ఫోకస్ చేయడం లేవు. ఈ రకంగా కూడా ఉంటుందో మనిషి అని చెప్పి ఒకసారి సూక్ష్మ ఆలోచన ఎన్ని రకాలుగా మార్పులు చెందుతుంది, ఎన్ని రకాల ఆలోచిస్తుంది మనకు తెలుస్తున్నాడు. క్షణాల్లో మనం
ఆ ఆలోచనలు విచారంలో చాలా తేడాలు ఉంటాయన్నమాట. మారుస్తూ ఉంటామట. ఒకసారి అంతే. ఇంకోటి ఆలోచిస్తాం, ఒకసారి ఇంకోటి ఆలోచిస్తాం, రకరకాలుగా ఆలోచిస్తాం. అంటే స్థిరంగా స్థిమితంగా లేకపోవడం వల్ల ఆ సంస్కారంలో అలా ఉండడం వల్ల. ఇదంతా స్వానుభవిక వైద్యం కదండి, వాళ్ళ యొక్క అనుభవం వాళ్ళు. స్వానుభవ విద్యం అంటారు. స్వానుభవం ద్వారా ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. అందుకే ఆత్మనిరీక్షణ ద్వారా ఈ రకంగా మనసు ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా వెళ్ళిపోతుంది తెలుస్తుంటే, ప్రమేయం లేకుండా ఏ విధంగా వెళ్ళిపోతుంది అది కూడా తెలుస్తూ ఉంటుంది. ఎక్కువగా ఈ ప్రమేయం లేకుండా వెళ్ళిపోయేది మనకు ధ్యానంలో కూర్చున్నవాడు బలవంతంగా ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు తెలియకుండా మనసు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడే మనం ఏదో గాయత్రి అనుష్ఠానం మొదలు పెట్టాం, ఓంకారం అనుష్ఠానం మొదలు పెట్టాం, ఇంకేదైనా మొదలు పెట్టుకున్నాం. మొదలు పెట్టినప్పుడు మనకు తెలియకుండా ఎప్పుడో అది ఇంద్రియం వాగింద్రియం పనిచేస్తూ ఉంటుంది. అన్ని మంత్రాలు చెప్తుంటాం, శ్లోకాలు చెప్తుంటాం, కానీ మనసు కూడా ఎక్కడో పోయి అక్కడ ఏదో విషయాలు లీనమై ఉంటున్నమాట. అట్లా ఎందుకంటే అది అత్యంత శీఘ్రమైంది కాబట్టి, తేజవంతమైంది కాబట్టి అన్ని రకాలుగా దగ్గర అక్కడ పనిచేస్తూ ఉంటున్నమాట. కానీ ఒక సమయంలో ఒకే పని చేస్తున్నమాట. మనసు కూడా ఆ తర్వాత వస్తుంది. ఎన్ని పనులు చేసినా కూడా ఒక సమయంలో మనసు ఒకే విషయాన్ని గ్రహిస్తూ ఉంటుంది. కానీ అంత వేగవంతంగా పనిచేస్తుంది కాబట్టి మనకు అలా అనిపిస్తున్నమాట. కాబట్టి ఎప్పుడు చక్షుంద్రియంతో ఉంటే ఆ చక్షుంద్రియాన్ని గమనిస్తుంది, వాగింద్రియంతో ఉంటే వాగింద్రియాన్ని గమనిస్తుంటుంది. అది మనం గమనించాలి. మనసు ఏ రకంగా పనిచేస్తుంది అనేది మనకు ఇందుకోసం ధ్యానం ద్వారా, మెడిటేషన్ ద్వారా మనకు ఈ మనసు యొక్క గతివిధిని ఎలా పట్టుకోవాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది ఇందుకోసం చేసింది. మన ధ్యానం అంతా కూడా ఎందుకంటే మనసు యొక్క గతిని అవరోధించడం కోసమే, నిరోధించడం కోసమే. ఈ చిత్తంలో ఉండే నిరోధించడం కోసం యోగం అని చెప్పి, అందుకే యోగం అనేది మొట్టమొదటి ప్రారంభం చెప్పాడు యోగ దర్శనంలో. చిత్తవృత్తి నిరోధ, చిత్తంలో నిరోధించడమే యోగము, అంతకంటే ఏం లేదు. ఆ యోగం భావన కూడా అన్ని సక్రమంగా తెలిపోతాయి. అంటే అన్ని క్రమంగా తెలుస్తూ ఉంటాయి. మనం ఎప్పుడు ఏం చేస్తూ అన్ని కనిపిస్తూ ఉంటాయన్నమాట. అన్ని సక్రమంగా చేసుకుంటూ వెళ్తావు. అవి సక్రమంగా చేయడం లేదు అంటే మనకు అక్రమ వృత్తిలో చాలా పనులు చేస్తున్నాము, క్రమంగా చేయటం లేదు. అంటే దానికి ఆ స్థితి సంపాదించుకోవడం కోసం ఈ యోగం అనేది అత్యంత అవసరము. అందుకే ముందు ఈ శరీరంలో కలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని యథార్థంగా అర్థం చేసుకున్నప్పుడే మనకు ఒక స్థిరత అనేది వస్తుందన్నమాట. అందుకే ఈ ప్రకృతి యొక్క బ్రహ్మాండం యొక్క సృష్టిలో ఉన్నటువంటి పాంచభౌతిక శరీరం ఏదైతే ఉందో వాటి యొక్క గతివిధి ఏ విధంగా నడుస్తుంది దాన్ని అర్థం చేసుకోవడం కోసం ఇదంతా మనకు ఈ శాస్త్రం చెప్తున్నమాట. గురుగారు, ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి సార్? మరి ఆత్మవే అండి. ఆలోచనలు కూడా ఆత్మలోనే వస్తాయి. ఆత్మకు ఎందుకంటే ఆత్మ యొక్క లక్షణం ఏంటి? ఇచ్ఛా, ద్వేష, ప్రయత్న, సుఖ, దుఃఖ ఆత్మలో లింగాని. ఆత్మలో ఇచ్ఛ అంటే కోరిక ఉంటుందన్నమాట. ఆ సంసారంలో ఈ భోగ్య వస్తువు, ప్రకృతి అంటే భోగ్య వస్తువు. ఒక అందమైన ఆకర్షణ వస్తువు ఉంది, పదార్థం ఉంది, వ్యక్తి ఉంది అంటే దాన్ని బట్టి ఆకర్షణ కలుగుతున్నాం. తీసుకోవాలి, పొందాలి, తినాలి, చేయాలి అని చెప్పి ఆకర్షణ కలుగుతున్నాం. అక్కడి నుంచి ఆకర్షణ వల్ల మనసులో కోరిక పుడుతున్నాడ. ఎందుకంటే ఆత్మ యొక్క గుణం అన్నమాట, స్వభావం అన్నమాట. ఇచ్ఛ, ద్వేష, ప్రయత్న, సుఖ, దుఃఖ ఆత్మనో లింగాని. ఇవన్నీ కూడా ఇష్టం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, ప్రయత్నం ఉంటుంది. ఇచ్ఛ, ద్వేష, ప్రయత్నం. అందుకే ఇష్టం ఉంటుంది, ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ ఆత్మ యొక్క లింగం. ఆత్మ ఈ లక్షణాలు లేకుండా ఉండలేదండి. ఇవన్నీ ఉన్నట్టు దానికోసం ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ ఆత్మ జరిగే ఆలోచనలే. ఇవన్నీ మనసు యొక్క ఆలోచనలు కాదు, ఇంద్రియం యొక్క ఆలోచనలు కాదు. ఇవన్నీ ఆలోచనలు. ఎందుకంటే చైతన్యం ఎక్కడ ఉంది? ఆత్మలో ఉంది. ఇవన్నీ ప్రకృతి ద్వారా ఉత్పన్నమైన జడ పదార్థములు, దీంట్లో చైతన్యం లేదు. చెప్పినట్టుగా ఈ ఆలోచన రాగానే ప్రధాన సేనాధిపతిని ఉపయోగించుకుని సైనికుల్ని ప్రేరేపిస్తున్నారు. క్షమితం మహోదయ. చెప్పండి. అదే అంటే ఇచ్చ లేకపోతే దాన్ని ఎలా అనుకోవచ్చు మహోదయ? దేని మీద ఇచ్చ లేదనుకోండి, ఇప్పుడు మనం చెయ్యాలి, పెట్టాలి అట్లా అన్నారు కదా, అలా చెయ్యాలి, పెట్టాలి, తినాలి, ఇట్లా ఏది ఇచ్చలేనప్పుడు దాన్ని ఏమంటారు? ఏ స్థితి అంటారు? కొంచెం మీ వాయిస్ నాకు సరిగ్గా వినిపించిందండి. కొంచెం లక్ష్మి కాదు, మళ్ళీ చెప్తానండి. చెయ్యాలి, పెట్టాలి, తినాలి ఇవన్నీ ఏమి లేనప్పుడు దాన్ని ఏ స్థితి అంటారు అని అంటున్నాను. లేని స్థితి అంటే ఏమిటి? ఏం లేని స్థితి అనేది కాదు, ఇక్కడ శాంత స్థితి ఉండాలండి. శాంతంగా ఏంటంటే మనసు వ్యవస్థితంగా పనిచేస్తుంది అనుకోండి, కర్తవ్య కర్మలు పనిచేస్తుంది అనుకోండి, శాంతంగా ఉంటాం అన్నమాట. ఎప్పుడు మనసు శాంతంగా లేదో
వాటి పట్ల నీకు ఎక్కువగా మనసు చాంచల్యంగా ఉండి ఇది కావాలి అది కావాలి ఇది చేయాలి ఇది చేయాలి ఉంటుందన్నమాట. అది ఇది కావాలి ఇది చేయాలి అది చేయాలి, ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి, ధర్మపూర్వకంగా చేయాలి అధర్మపూర్వకం చేస్తున్నామా ధర్మపూర్వకం చేస్తున్నాం, అది వివేకంగా ఉండాలి. స్వార్థం కోసం చేస్తున్నాం అని చెప్పి గతి అయితే ఉంటుంది. 24 గంటలు ఆత్మకు గతి లేకుండా ఉండదు. జీవాత్మకు ఇచ్ఛాద్వేష ప్రయత్నం ఎల్లప్పుడూ ఉంటుందా దాని యొక్క స్వభావం. కానీ ఆ ప్రయత్నం ఎటువంటి ప్రయత్నం ఉండాలి? ధర్మపూర్వకమైన ప్రయత్నం ఉండాలా అధర్మపూర్వకమైన ప్రయత్నం ఉండాలా? ధర్మపూర్వకమైన ప్రయత్నం ఉన్నప్పుడు అక్కడ సుఖము నీకు కలుగుతూ ఉంటుంది. అధర్మపూర్వక ప్రయత్నం చేస్తున్నావు దాని దుఃఖం కలుగుతూ ఉంటుంది అన్నమాట. ప్రయత్నం ఉంటుంది, ఆ ప్రయత్నం ఎలా చేసుకోవాలి అనేది మనకు ఈ శాస్త్రాలు ఈ విద్య ద్వారా తెలుస్తూ ఉంటున్నమాట. ప్రయత్నం లేకుండా ఉండదు, ఇది చేయాలి అది ఏదో చేస్తుంది, చేయకుండా ఆత్మ కర్మ చేయకుండా ఉండదు, ఏదో కర్మ చేస్తుంది. మనం మొదట్లో చెప్పామట, ఎప్పుడైతే జీవాత్మ గర్భంలోకి వచ్చిందో పిండంలోకి వచ్చిందో అప్పటి నుంచి కదలిక స్టార్ట్ అయ్యంటే పిండంలోకి తిరుగుతూనే ఉంటుంది, మనకు తెలిసిన విషయం అందరికీ. అట్లా ఎప్పుడైతే పిండంలోకి వచ్చిందో ఆత్మ అప్పటి నుంచి కర్మ చేయడం మొదలు పెట్టాను, ఏదో కదలికలు చేస్తూనే ఉన్నామట. అదే కర్మ చేయకుండా ఉండదు, చేయాలి పెట్టాలి ఏదైనా కానీ చేస్తుండు. కానీ అది ఎటువంటి కర్మలు చేయాలి, సాత్విక కర్మలు చేయాలన్నా ఉత్తమ కర్మలు చేయాలన్నా చెడు కర్మలు చేయాలన్నా అది మనకు తెలుసుకోవాలి. అది మనలో ఏ సంస్కారం ప్రాబల్యంగా ఉంటుందో ఆ సంస్కారం వైపు మన ఆలోచనలు వెళ్ళిపోతాయి. మనకు మంచి వైపు ఉన్న ఆలోచనలు, మంచి గురించి ఆలోచిస్తాం, మంచి పని చేయాలని ఆలోచనలు వస్తుంటాయి. మన సంస్కారం లోపల ఏదో విధంగా ఉన్నప్పుడు ఎటువంటి సంస్కారం ఉంటే అటువైపు మనం వెళ్తాము. ఆ సంస్కారం అనేది మహోదయ ఏదైనా ఇచ్చలు గాని కోరికలు గాని ఆ పిండం పట్టినప్పుడు గాఢత అంటే ఏవైనా తీవ్రంగా ఉన్నవి బయటికి ఎక్కువగా వస్తాయా జన్మ అయిన తర్వాత? మీ ప్రశ్న స్పష్టంగా మీ వాయిస్ సరిగాలండి. మళ్ళీ జన్మించిన తర్వాత జన్మించక ముందు ఏవైతే తీవ్రంగా ఉన్నాయో అవే ఉంటాయా, మారుతూ ఉంటాయా? అవే ఉంటాయి. ఈ జన్మలో ఇప్పుడు ఈ జన్మలో ఏవైతే నువ్వు ఆలోచనలు విచారాలు ఈ విధంగా సంస్కారం నువ్వు సంగ్రహించావో, ప్రారంభం ఏర్పడిందో అదే వచ్చే జన్మలో ఆ సంస్కారాల కారణంగానే ప్రారంభం కారణంగానే భగవంతుడు జన్మ ఇచ్చాడట, జాతి ఆయు భోగం ఇచ్చాడట. గత జన్మలో చేసినట్టు పాప పుణ్య రూప కర్మాలను బట్టే ఈ జన్మలో నీకు అటువంటి కుటుంబంలోకి ఆ గర్భాన్ని పంపించాడన్నమాట. ఆ కుటుంబం కుటుంబం ద్వారా మనకు తెలుస్తున్నామట. ఉత్తమ కుటుంబమా, అది మధ్యమ కుటుంబం లేదా నిమ్న కుటుంబం లేదా ఇంకా అత్యంత నిమ్న కుటుంబంలో ఉందా, లేదంటే పశు పక్షుల్లో జన్మ తీసుకున్నామా, ఏ సరీసృపాలు జన్మ తీసుకున్నామా, అదనేది మన గత జన్మలో చేసిన కర్మను బట్టి నిర్ధారించబడింది. జాతి ఆయువు భోగము ఈ 3 నిర్ధారించబడతాయి. గత జన్మ చేసిన కర్మలను బట్టి ఈ 3 నిర్ధారించబడతాయి. మనిషి జన్మన ఏంటంటే భోగం ఎంత ఇవ్వాలి, ఐశ్వర్యం ఎంత ఇవ్వాలి, ధనము ఐశ్వర్యం ఎంత ఇవ్వాలి, అదేవిధంగా ఆయువు ఎంత ఇవ్వాలి. ఆయువు అంటే మనిషి యొక్క ఆయువు ఇవ్వాలన్నా, పక్షి యొక్క ఆయువు ఇవ్వాలన్నా, లేదా క్రిమి కీటకాల యొక్క ఆయువు ఇవ్వాలన్నా. అలాగే ఆయువు నిర్ధారించబడింది, భోగం ఐశ్వర్యం ధన ఐశ్వర్యం నిర్ధారించబడింది, జాతి అంటే మనిషి జాతి పశు జాతి నిర్ధారించబడింది. అది మనకు మనిషి జాతి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ దాంట్లో కూడా ఎటువంటి కుటుంబం ఎటువంటి ఐశ్వర్యం వచ్చాం, మంచి ధనాఢ్య పరివారంలో వెళ్ళామా, విద్వాంసుల కుటుంబంలోకి వెళ్ళామా, అది మన కర్మలను బట్టి మన యొక్క ఆలోచన బట్టి అటువంటి సాత్వికమైన కుటుంబంలోకి వెళ్తాం. రాజసికమైన గుణం ఉన్నటువంటి వ్యక్తుల మధ్యకి వెళ్తాం, అంటే తామసిక గుణంతో యుక్తమైనటువంటి వ్యక్తుల మధ్యకి వెళ్తామట. అది మన కర్మ ప్రభావం బట్టి ఆ జన్మ ఉంటుంది, దాన్ని బట్టి మన ఆలోచనలు ఉంటాయి. అటువంటి వాతావరణం అటువంటి ప్రవేశం కూడా మనకు అదే కలుగుతుంది అన్నమాట. మహోదయ, మరి ఐశ్వర్యం అంటే చదువు కూడా వచ్చింది కాబట్టి అటువంటి చదువు కానీ భగవంతుడిచ్చిన సంపద కానీ ఒక వ్యక్తి బయటికి విడిగా ఆ కుటుంబం నుంచి బయటకు వచ్చి వేరుపడినప్పుడు వాళ్ళకి చెందలేకపోయినప్పుడు ఎలా చెందుతాయి? చెందకుండా ఉండండి, వాళ్ళు ఏ కర్మలు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా చెందుతాయి. చెందకుండా ఉండాలంటే అసలు ఆయన కర్మనే కాదు. చెందడం లేదంటే బయటకు వెళ్ళి ఇప్పుడు ఒక కుటుంబంలోకి వచ్చామండి, కుటుంబంలోకి వచ్చిన తర్వాత చాలా మంది పిల్లలు పారిపోతుంటారు, లేదా కొన్ని వెళ్ళిపోతుంటారు, లేదా అనుకూలంగా ఉండవట, వాళ్ళ సంస్కారాలు కాదన్నమాట. అందుకే అక్కడ ఉండే వాతావరణం మార్చేసిన వర్తమానంలో 10% వల్ల వాళ్ళ సంస్కారాలు మారిపోయాయి. గత జన్మలో సంస్కారం ఉన్నాడు. అందరూ ఐక్యం అంటే ఒక కుటుంబంలో మనం చూస్తున్నాం, ఒకరిలో ఉండే ఆలోచనలు విచారాలు అన్నదమ్ముల్లోనే ఇంటి ఒకే కుటుంబంలో భిన్న భిన్నంగా ఉంటాయి. అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వచ్చేసేవాడు, అన్ని అలాగే ఉండాలి, రూలేం లేదు. మహోదయ, మీరు చెప్పిన ఈ జ్ఞానం ప్రకారము మాకు చేసిన పాప పుణ్యాలు పాప కర్మలు అన్ని దగ్ధమైపోతాయనే భావంలో నేను ఉన్నానండి. ఇవన్నీ ఇంటూ జ్ఞాన మార్గంలోనూ ధ్యాన మార్గంలో ఉన్నాం కాబట్టి
పాతవన్నీ తవ్వుకోకుండా మనం మర్చిపోయి అందుకని ఆ స్థితి ప్రశాంత స్థితికి చేరుకుంటున్నామని మేము మా భావన సార్ గురువు గారు. ఖచ్చితంగా మీకు అలాంటి స్థితి కలుగుతుందండి. ఈ విద్య అది ఎందుకంటే జ్ఞానం ద్వారానే ఆత్మశుద్ధి కలుగుతుంది. ఇన్ని దోషాలు ఉన్నాయి మనలో. ఈ దోషాలు ఎలా తొలగిపోతాయి? విద్య ద్వారా, ప్రకాశంలో తొలగిపోతాయి. దోషాలు చేయడం తప్పు కాదు, దోషాలు తొలగించుకోవడం తప్పు అనమాట. ఇవన్నీ మనకు పాపాలు ఏవైతే చేశామో, కర్మలు ఏవైతే ఉన్నాయి, జన్మలు తొలగించుకోవడం కోసమే ఈ విధి విధానం అంతా, శాస్త్రోపదేశం అంతా, వైదిక వాంగ్మయం అంతా దీనికోసం అండి. ఇలాంటి కర్మలు చేస్తున్నారు, ఇలాంటి కర్మలు చేయొద్దు, ఏ కర్మలు చేయాలి, ఎటువంటి కర్మలు చేయాలి, ఎటువంటి కర్మలు చేయకూడదని మనకు ఒక కర్తవ్యాన్ని, ఒక విధి విధానం చెప్తున్నమాట. అది మనకు తెలిస్తే మనం చేసేది, మనకు తెలియనిగా చేయడం లేదన్నమాట. ఇటువంటి రావడం లేదు. మీరు తెలుసుకునేది ఆ సంస్కారం ఉంది కాబట్టి, ఆ పాపాలు ఏవైతే తొలగించుకోవాలని మీకు భావన ఉంది కాబట్టి, సంకల్పం ఉంది కాబట్టి ఇటు కోసం ప్రయత్నం చేస్తున్నామాట. ఇలా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఈ రకంగా చేయాలని చెప్పి మనకు విధి విధానం చెప్తున్నా. అలా చేసుకుంటూ పోతే మనం నిజంగా అట్లా ముందుకు వెళ్ళిపోతాం, ముక్తిని వెళ్తాం, ఆనందాన్ని పొందుతాం, సుఖాన్ని పొందుతాము, పాపాలు తొలగించుకుంటాం, పాపాలు నష్టం చేసుకుంటాం అట. విద్య ద్వారా సంభవం అవుతుంది. జీ మహోదయ, ఉన్నతమైన నాగలక్ష్మి గారు ఏదో చెప్తున్నారు. ఉన్నతమైన కుటుంబము అనేది చెప్పారు కదా. కాలక్రమేణా అంటే ఈ కాలం ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. వారు కూడా ఆ ఉన్నతమైన స్థానం నుంచి పతనమైపోతూ ఉంటే ధనపరంగా పైకున్నా కాదు కదా మహోదయ. బుద్ధి, జ్ఞానం, అన్ని విధాలుగా మీరు ఉన్నతమైన కుటుంబం అని చెప్తున్నారు. కుటుంబం అంటే ఉన్నతం అంటే మంచి బుద్ధులతోటి ఉన్నది. కాల ప్రవాహంలో కాలాన్ని బట్టి పరిగెడుతూ ధనానికి ప్రాధాన్యత ఇస్తూ ఏదైతే చెడు ఉంటుందో అదే చేసుకుంటూ బతికే కుటుంబంగా మారిపోయినప్పుడు అది మంచి కుటుంబం ఎలా అవుతుందో, అదే ఉన్నత కుటుంబం ఎలా అవుతుంది? సొంత అప్పుడు ఆ సమయం చేసుకుంటున్నాడు, మనం ఏం చేయలేం. ఇప్పుడు కర్మ చేయడంలో జీవాత్మ స్వతంత్రమైంది. నీ గత జన్మలో ఉన్న బ్యాలెన్స్ ని బట్టి, పుణ్యకర్మలు బ్యాలెన్స్ ని బట్టి నీకు ఆ కుటుంబం పంపించాము. అక్కడ ఎటువంటి సంస్కారం ఉంటే అటువంటి సంస్కారం తెలుసుకుని నీకు అది కూడా తెలుసు, మంచి గురించి అక్కడ కూడా తెలుసు. తెలుసుకుంటే కూడా ఆ సంస్కారం లోపలిపోయి నువ్వు అక్కడికి వెళ్ళిపోతున్నావు. ఇది తప్పని తెలిసి మనం చేస్తున్నాడు, నువ్వు ఆ కర్మ ఫలితాన్ని అనుభవిస్తావు. మనం ఏం చేయలేం దానికి. కర్మలు చేయడం స్వతంత్రంగా ఉన్నావు కాబట్టి నేను పరమాత్మ ఆత్మడు, ఇది మంచి చెడు అని చెప్పాడన్నమాట. నువ్వు మళ్ళా ఈ జన్మ కలిగిన అది తప్పు చేసినావు, దానికి పరమాత్మ చేస్తాడు. మళ్ళీ నువ్వు నికృష్టమైన యోనిలోకి వెళ్తావు, పశు పక్షుల్లోకి వెళ్ళిపోతావు. దాన్ని మనం ఏం చేస్తాం? నువ్వు చేసిన కర్మలు అవి వర్తమానం అలా చేసుకుంటున్నావు, దానికి పరమాత్ముడు ఏం చేయలేడు. నైరాశ్యం వదిలి ఆశాభావంతో గురువులు చెప్పే జ్ఞాన మార్గాన్ని ఆశ్రయించి సంతృప్తిగా పురోగతి చెందుతామనే, అభివృద్ధి చెందుతామనే కోరికతో ముందుకు వెళ్ళాలి. నైరాశ్యముని దగ్గర రానివ్వకూడదు అని నా అభిమానం. అవునండి, అందుకే ఆశావాదిగా ఉండి మనం ముందుకు వెళ్తున్నారు. చెప్పినట్టుగా పెద్దలు ఏమని ఇంట్లో వాళ్ళు మనకు లౌకికంగా చూడండి, పిల్లలకి ఇలా ఉండాలి, ఈ విధంగా మన పెద్దలు ఈ విధంగా తల్లిదండ్రులు చెప్తూ ఉంటుందో, అలాగే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలనుకుంటే మన శాస్త్రాలు, వేదాలు, గురువులు, ఆచార్యులు చెప్తున్నారో వాళ్ళు చెప్పింది చేసుకుంటూ పోతే అన్ని సక్రమంగా ఉంటాయండి. కాబట్టి అన్ని ఒకేసారి మనకు అర్థం కావు. చెప్పింది ఆచరిస్తూ పోతే మనకు అన్ని అర్థం అవుతాయండి. ఆచరించకుండా మనం అన్ని చెప్పుకుంటూ పోతున్నాక అవి కేవలం కథనంగా ఉంటాయి, వాక్యంగానే ఉంటాయి, కానీ మనకి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళామన్నమాట. అన్ని సూక్ష్మ విషయాలకి ఏది ప్రతి ఆచరణపూర్వకంగా ఉంటే మనకు అన్ని అర్థమవుతాయి. నాకు నేనుగా మీ ద్వారా సాంఖ్యయోగం వింటున్నాను. ఇక్కడ నుంచి చాలా చాలా మార్పు నాలోనే వచ్చింది గురువు గారు. చాలా సంతోషం అండి. అందుకే దీన్ని చెప్పి చేసుకుంటూ పోతున్నా మనకు ఈ రకంగా ఉంటుంది. దాన్ని ఆ రకంగా మార్చుకుంటూ పోతున్నా చాలా మార్పులు కనిపిస్తాయండి. మహోదయ, ఒక్క సందేహం మహోదయ. ఉన్నత కుటుంబం నుంచి వచ్చి పక్కకున్న వ్యక్తి, ఆ వ్యక్తి మారలేదు, ఉన్నత భావాలతోనే ఉన్నారు, కానీ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. అది సమాజం మారిపోతుంది. ఈ సమాజం మారిపోయినప్పుడు కుటుంబం నుంచి పక్కకు వచ్చిన వ్యక్తి, కుటుంబంలో వ్యక్తులు మంచి చెప్తున్నారు కానీ వాళ్ళు చెడు చేసుకున్నారు వాళ్ళ కర్మలు. కానీ అర్థం చేసుకోవడానికి, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, కుటుంబాన్ని అర్థం చేసుకోవడానికి ఈ వ్యక్తికి ఉన్నత భావాలు ఉన్నప్పుడు చాలా కష్టం అవుతుంది. దాన్ని సాధించాలంటే ఎట్లా మహోదయ? సాధించాలంటే ఉన్నతమైన అంటున్నా కానీ ఉన్నతంగా లేవు కాబట్టే అలా ప్రవర్తిస్తున్నాడు. నిజంగా ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన విచారం ఉంటే అలా ఎప్పుడు చేయదు. దాంట్లో ప్రవృత్తి ఆటోమేటిక్ జరిగిపోతుంది అన్నమాట.
కానీ ఆ ఉన్నత ఆలోచన లేవు కాబట్టి మనం ఏం కావాలనుకుంటున్నామో, ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నామో, నీకు ముందు ఏది కావాలంటే ఆ వస్తువు, ఆ పదార్థం, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నదో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఏ వస్తువు ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్తే అది మనకు వస్తున్నాడు. విద్య కావాలి, గురువు దగ్గరికి వెళ్తాము. డబ్బు కావాలి, డబ్బు ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తాము. అలాగా బలం కావాలి, బలం ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తాము. అట్లా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే మనకు ఆ వస్తువును పొంది మనకు కావాల్సిన పదార్థం అయితే దాన్ని గ్రహించుకోగలుగుతాము. మనకు ఏదైతే వద్దామో దాన్ని తొలగించుకోగలుగుతాం. ఇప్పుడు ఉన్నతమైన విచారాలు అంటున్నావు కదా, నిజంగా వాస్తవంగా ఉన్నతమైన విచారాలు కుటుంబంలో పుట్టు చాలా మంది వర్తమానంలో ఉండేటువంటి సంసర్గ ప్రభావం వలన, సాంగత్యం వలన వాళ్ళ కర్మలను దురుపయోగం చేసుకుంటామట. అంటే పాపాలు చేయడానికి అవకాశం ఉంది. ఉన్నత కుటుంబంలో పుట్టినంత మాత్రాన అన్ని ఉన్నతమైన కర్మలు చేయడానికి రూల్ ఏం లేదు. మంచి కుటుంబంలో పుట్టిన పోయి మంచి బ్రాహ్మణుల కుటుంబం పుట్టి కూడా చాలా తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు. అది నికృష్ట కుటుంబంలో పుట్టి కూడా పాపం చేసిన కుటుంబంలో పుట్టిన వాళ్ళు కూడా మంచి పనులు చేసే వాళ్ళు కూడా ఉన్నారట. వాళ్ళు తెలుసుకునేది అది ఘటనా విశేషం వల్ల సమాజాన్ని చూసి, లేంటే ఇతరులను చూసి, లేంటే ఎవరైనా సజ్జన సాంగత్యం తోటి వాళ్ళు ఈ జన్మలో చేసిన పాపకర్మలు కూడా మన ఈ జన్మలో మార్పు రావచ్చు. కాబట్టి మీకు మార్పుల కోసం పరమాత్మ ఈ జన్మ ఎందుకు ఇచ్చారంటే, నీ పాపాలున్న పాపాన్ని పాపంగా తెలుసుకుని వదిలేయి, పుణ్యాన్ని పుణ్యంగా భావించి దాన్ని పెంచుకుంటూ వెళ్ళిపో, అన్ని రకాలుగా ఇచ్చావట. కాబట్టి ఉన్నత కుటుంబంలో పుట్టినంత మాత్రాన అందరూ ఉన్నతంగా ఉంటారని కాదు, సామాన్య కుటుంబంలో పుట్టిన వాళ్ళంతా సామాన్యంగా ఉంటారని కాదు, మార్పులు వస్తుంటాయి. కానీ ఎక్కువ ఛాన్సెస్ వాళ్ళకు ఉన్నత కుటుంబంలో పుట్టి అంటే కొన్ని మంచి కర్మలు ఉన్నాయి, వాళ్ళకి ఎక్కువ సంభావన ఉంది. దాన్ని ఉపయోగించుకొని ఇంకా కొన్ని మంచి కర్మలు చేసామనుకోండి, ఇంకా ముందుకు వెళ్ళిపోతాం. విద్యాయుక్తంగా ఉండి ఆధ్యాత్మిక మార్గంలో సుఖం వైపు, ఆనందం వైపు, ముక్తి వైపు వెళ్ళిపోతాము. ఎందుకంటే సంస్కారం ఉంది, అనుకూలత ఉంది, వాతావరణం ఏర్పడి అన్ని రకాలుగా ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి. ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటే ముందుకు వెళ్ళిపోతాం. ఉపయోగించుకోవడం అంటే మన కర్మ, మనం ఏం చేయలేం. మళ్ళీ నికృష్టంగా అక్కడి కిందకు వచ్చి పడతాం, వచ్చిన మళ్ళీ ఇంకా కిందకు వచ్చి పడతాం అట. ఉత్తమ కర్మలు పుట్టినప్పుడు దాన్ని ఉపయోగించుకోకుండా పాపకర్మలు చేస్తున్నాం అనుకోండి, సాంగత్య ప్రభావం చేత మనం ఇంకా కిందకు వచ్చి పడతాం, వచ్చిన మళ్ళీ ఇంకా నికృష్టంగా అదో యోనిలోకి వచ్చి పడిపోతాం అనమాట. కాబట్టి అవి నిదానంగా మీకు అందుకే మన ఆత్మనిరీక్షణ చేస్తుంటే మనకి ఏం చేస్తుంది నీకు తెలుస్తుంది. చాలా మందికి మనం అంటే ఎవరు తెలియదండి. నేను ఎవరిని, నేను ఎందుకు చేస్తున్నాను, ఏం చేస్తున్నాను, ఎవరితో ఏం మాట్లాడుతున్నాను, అసలు నేను ఎవరిని నువ్వు ఈ రకంగా ప్రశ్నించుకున్నావంటే నువ్వు చేసే కర్మని తెలుస్తాయి. మనకు అన్ని అక్రమంగా జరిగిపోతున్నాడు, మనకు క్రమంగా ఏది జరగడం లేదన్నమాట. కానీ మన మనసు ఎప్పుడు ఏ రకంగా వెళ్ళిపోతుందో ఒకసారి గమనించండి. ఆత్మనిరీక్షణ ఎందుకోసమే ఆత్మ నిరీక్షణ ఎల్లప్పుడూ జరుగుతూ ఉండాలి. ఆత్మ నిరీక్షణ చేసినప్పుడు నీ మనసు ఏ విధంగా ఆలోచన చేస్తుంది, నీ ఆత్మ ఏ విధంగా ప్రేరేపిస్తుంది, నీకు అన్ని తెలుస్తూ ఉంటాయన్నమాట. ఈ ఆత్మ ప్రమేయం లేకుండా మనం అక్రమంగా ఏదో తమగుణ అవస్థలో ఉండి, అంధకారంలో ఉండి ఏదో ఇష్టానుసారం చేసుకుంటూ పోతున్నది, యంత్రం లాగా మిషన్ లాగా పని చేసుకుంటూ పోతున్నాం. కానీ మనం ఎవరో, ఎందుకో, ఏం చేస్తున్నామో, ఏం తింటున్నామో, ఎలా వెళ్ళిపోతున్నామో, ఎవరితో ఏం మాట్లాడుతున్నామో ఏమీ తెలియకుండా, ప్రమేయం లేకుండా నడుస్తుంది మన జీవనం. అలా కాకుండా మళ్ళీ మనం ఆత్మనిరీక్షణ చేసుకున్నప్పుడు నీకు అన్ని తెలుస్తాయి. ప్రతి ఒక్కొక్క నసనాడి నీకు ఏ విధంగా పనిచేస్తుందో నీకు తెలిసిపోతుందండి. ఇప్పుడు అవన్నీ మనకు జరగడం లేదు. కాబట్టి వీటి ఆత్మ స్థిరత కోసమే, ఆత్మ శాంతి కోసమే ఇవన్నీ విధి విధానము. అందుకే మనకి ఇవన్నీ చెప్పబడుతున్నాయి. వాటిని అర్థం చేసుకోవాలంటే మనకు ప్రతి నిత్యం ఇక్కడ చెప్పిన విధంగా మనకు ఆచరించడం కోసం ప్రయత్నం చేస్తే మనకు అటువంటి విషయాలు అర్థమవుతాయి. మనం ఏం చేయాలనే విషయము, మన యొక్క కర్తవ్యం కూడా మనకు అర్థమవుతుందండి. అస్తు. ఇలాగ చాలా ఉంటాయి నాగలక్ష్మి గారు, ఇంకా మనం చూద్దామండి. కాబట్టి ధన్యవాదాలు. అందరికీ చెప్పినంత మాత్రం ఉన్నత ఆలోచనలు ఉంటాయి అనుకుంటా, కానీ అన్ని ఉంటేనే ఆ వ్యక్తి ముందుకు వెళ్ళిపోతుంటాడు. లేవు కాబట్టి ఆ సంస్కార ప్రాబల్యం లేదు కాబట్టి మనం లోపల అణిగి ఉంటాం, లేదా అణచివేయబడి ఉంటాం. కాబట్టి మన సంస్కారం మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మనం ముందుకు వెళ్తాము. అస్తు. ఈ విషయాల గురించి మనం ఇంకా తర్వాత ఆలోచిద్దామండి. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మహోదయ. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. నమస్తే మహోదయ.